మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ ఆగస్టు మాసం 3వ ఆదివారపు ఆరాధనలో పాలుముంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు ఇంతవరకు మనలను మన కుటుంబంలో కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి అందరూ బిగ్గరగా చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాట ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు అన్న సత్యం మనం ఎరిగిన వారమే. ఆ మాట మనల్ని ప్రతిరోజు పోషించే మాట, సరిచేసే మాట, నిలబెట్టే మాట. ఇది నన్ను క్లుప్తంగా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 80వ కీర్తన 14వ వచనం నుంచి 2 వచనాలు చదువుదాం. సైన్యములకు అధిపతి వగు దేవా, ఆకాశంలో నుండి నన్ను చూడుము అని రాయబట్ల. ఆకాశంలో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము, అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. ఇక్కడ చదవబడిన మాటను ఒకసారి మనం గమనిస్తే, ఈ రోజున మనం వినే ఒక మాట ఏంటంటే, క్లుప్తంగా మన మనసులో ముద్రించబడాల్సిన మాట, మన ఆత్మీయ జీవితానికి ప్రాకారం ఉండాలి. ఆత్మీయ జీవితమైనా, ఒక ఇల్లు అయినా, ఒక పందిరైనా, ఒక తోటైనా, ఒక చేనైనా, లేదా ఏదైనా సరే ప్రతిదానికి ఒక ప్రాకారం అనేది లేకపోతే, ప్రాకారం లేని దాంట్లోకి ఏదైనా వస్తాయి, ప్రాకారం లేని దాంట్లోకి ఎవరైనా వస్తారు, ప్రాకారం లేని చోట ఎలాంటి వెచ్చలవిడి కార్యక్రమాలైనా చేస్తారు. అయితే ఈ రోజున మనం వినేటువంటి ఒక మాట ఏంటంటే, అక్కడ రాయబడిన మాట, నీ కుడి చేయి నాటిన మొక్కను నీవు కాయుము. ఈ రోజున మనమందరం ఎవరు అంటే, దేవుని చేత రక్షించబడి, దేవుని చేత నాటబడి, దేవుని చేత ఎదుగుతూ, దేవుని చేత ఫలిస్తూ, దేవుని చేత ఆయన నామాన్ని ప్రకటించేవారిగా దేవుడు నిలబెట్టాడు. అయితే మనము దేవుని ప్రాకారంలో ఉండాలి. ప్రాకారంలో లేకపోతే ప్రమాదం, ప్రాకారంలో లేకపోతే నష్టం, ప్రాకారంలో లేకపోతే ఇబ్బందులు, ప్రాకారంలో లేకపోతే గొడవలు, ప్రాకారంలో లేకపోతే రకరకాల పరిస్థితులు ఎదురైనట్లుగా కూడా అక్కడ కనబడతా ఉంది. ఇప్పుడు మధ్య వచనంలో 8వ వచనం 9వ వచనం చూడండి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, నాటితివి, సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి దేశమంతటా వ్యాపించింది. విన్నారా ఈ మాటలు? దాని నీడ కొండలను కప్పింది, ఇవన్నిటిని ఆవరించాయి. ఎంతవరకు బాగానే ఉంది. అంతగా ఫలించిన చెట్టు, దేవుడు నాటిన కొమ్మ, దేవుడు ఫలించాలని కోరుకున్నటువంటి చెట్టు ఎందుకని పతనమైపోతుంది? గడిచిన కొన్ని నెలల క్రితం, గడిచిన సంవత్సరం కూడా ఒక మాట విన్నాం. దేవుడే కంచెను తీసేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో వింటూ వచ్చాం. గడిచిన రాత్రి నేను వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా ఈ మాటను దేవుడు చూపించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం దేవుడు నాటిన కొమ్మగా ఉంటున్నామా, పెరికి వేయబడిన చెట్టుగా, పారవేయబడిన చెట్టుగా ఉంటున్నామా? మన ఆత్మీయ జీవితం పచ్చదనంగా ఉండాలంటే, మన ఆత్మీయ జీవితం క్షేమంగా ఉండాలంటే, మన ఆత్మీయ జీవితం నెమ్మది కలిగి మనం జీవించాలంటే మనకు ఒక ప్రాకారం ఉండాలి. ప్రాకారం లేని చోటకి పందికొక్కలైనా వస్తాయి, ప్రాకారం లేని చోటకి ఏ రకమైనటువంటి జంతువులైనా వస్తాయి, ప్రాకారం లేని చోటకి విషపురుగులైనా వస్తాయి. ప్రాకారంలో మనం ఉంటే ఏ శత్రువు మనలోకి రావడానికి చోటు ఉండదు. మనము ప్రాకారంలో ఉంటే ఏ దుష్టుడు మనల్ని ముట్టడానికి వీలుండదు. దేహం మీద అనారోగ్యం కలుగు చేయడానికైనా, కుటుంబంలో సమస్యలు తీసుకురావడానికైనా, మన కష్టపడింది మనం అనిపించకుండా చేయడానికైనా దుష్టుడు వస్తున్నాడు, మనకు నష్టం కలుగు చేస్తున్నాడు, మనకి ఇబ్బందులు కలుగు చేస్తున్న దానికి కారణం ఏంటో తెలుసా? ప్రాకారం ఎక్కడో దెబ్బతింది, పునాదులు ఎక్కడో పాడయ్యాయి.
మనము ప్రాకారము కలిగినటువంటి స్థావరంలో ఉంటే, ప్రాకారం కలిగినటువంటి స్థలములో మనం నివాసం చేయగలిగితే మనము ప్రతిరోజు భద్రంగా కాపాడేవారిగా మార్చబడదుము గాక. ఈ రోజున ఇక్కడ మనం వింటున్న మాట, దేవుడే నాటిన కొమ్మ అన్యజనులను వెళ్ళగొట్టి, లోకస్తులను, దేవునికి వ్యతిరేకులను, నామకార్థులను పక్కన పెట్టి నాటిన కొమ్మగా ఉన్న మనం ఒక సంఘంలో నాటబడ్డాం, ఒక సహవాసంలో నాటబడ్డాం, ఒక ప్రార్థన అనుభవంలో నాటబడ్డాం. ఒకరికొకరు ప్రేమించుకుంటూ, ఒకరికొకరు ప్రార్థించుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరికొకరు పరామర్శించుకుంటూ, ఒకరి క్షేమం కొరకు ఒకరు ప్రార్థించుకునే గుంపులో మనం ఉన్నాం. మరి ఆత్మీయ జీవితం సాఫీగా సాగుతున్న గుంపులో లేకుండా ఎందుకని పక్కదోవ పడుతుంది? దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం ఎందుకు వస్తుంది? ప్రార్థన అంటే విసుగు ఎందుకు వస్తుంది? వాక్యం అంటే చిరాకు ఎందుకు వస్తుంది? ఇంకా వాక్యం అవ్వలేదా, ఇంకా ప్రార్థన అవ్వలేదా, ఇంకా ఆరాధన ముగించలేదా అనే మనసు తలంపులు మనలోకి ఎందుకు వస్తున్నాయి అంటే, పెరికి వేయబడుతున్నటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. నాటబడిన వారిగా ఉంటే మనము దేవునిలో అంటు కట్టబడి ఉంటాం. నాటబడిన వారిగా ఉంటే దేవునితో ఐక్యపడుతూనే ఉంటాం. నాటబడిన వారిగా ఉంటే దేవుని సహవాసంలో గడుపుతాం. నాటబడకోకుండా పెళ్ళగించుతున్నటువంటి పరిస్థితులు వస్తే అన్నిటికీ సమస్యలే. పెళ్ళగించబడే వ్యక్తులుగా, పెళ్ళగించబడిన కుటుంబాలుగా, పెళ్ళగించబడినటువంటి ఆత్మీయ జీవితంగా మన ఆత్మీయ జీవితం మార్చబడకూడదు. అందుకే ప్రతిరోజు దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. అందుకే ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. అక్కడ రాయబడిన మాట ఎంతగా మనకి జ్ఞానాన్ని కలుగు చేయాలంటే, దేవుడే తన చేతితో, కుడి చేతితో నాటిన కొమ్మ. ఎందుకని? త్రోవ పోతున్నటువంటి పశువులు వస్తున్నాయి, త్రోవన వెళ్తున్నటువంటి జంతువులు వచ్చి, పందికొక్కులు వచ్చి ఆ తోటని తొళ్ళగొడుతున్నాయి. ఆ తోటని ఎందుకని పతనం చేస్తాయి అంటే, ప్రాకారం దెబ్బతింది. ఆత్మీయ జీవితంలో మనకెప్పుడు కూడా ప్రాకారం దెబ్బ తినకూడదు. మనం ప్రాకారం కలిగిన పట్టణములో, పునాదులు కలిగినటువంటి స్థానంలో మనం నింపబడితే ఆ పునాది క్రీస్తై ఉండాలి, ప్రాకారం ఆయన రక్తమై ఉండాలి. ఆ రక్తపు కోటలో మనం భద్రపరచబడితే ఆయన నిత్య రాజ్యంలో అడుగు పెట్టగలిగిన వారిగా ప్రభు మార్చునుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నిసార్లు ఆత్మీయ జీవితంలోకి దుష్టుడు వస్తున్నాడు? వాడు ఎందుకు వస్తాడు? ఎందుకు రాగలుగుతున్నాడు? వాడికి అసలు అధికారం ఎలా వచ్చింది? ఎక్కడో ప్రాకారం దెబ్బతింది. మా కుటుంబంలో నెమ్మది లేదండి, మా కుటుంబంలో సమాధానం లేదండి, మా కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయండి అని అంటున్నాం కదా. ఆ పరిస్థితులు రావడానికి కారణం ఏంటి తెలుసా? ప్రాకారం దెబ్బతింది, ఆత్మీయ జీవితం దెబ్బతింది, ప్రార్థన జీవితం దెబ్బతింది, వాక్యానుసారంగా ఎదుగుతున్న జీవితం ఎక్కడో కుంటుపడుతుంది. అందుకనే దుష్టుడు వాడు చెలరెగుతున్నాడు, వాడు జ్వరపడుతున్నాడు, నష్టాలు కలుగు చేస్తున్నాడు, మాట కలగకుండా చేస్తున్నాడు. ఎన్నో రకాలుగా ఏ రకంగా మనిషి ఆత్మీయ జీవితం పతనమైపోతుందో వాడికి తెలిసి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం నేను ప్రాకారంలో ఉన్నానా? ప్రాకారంలో భద్రపరచబడుతున్నానా? ప్రాకారంలో నాటబడిన మొక్కగానే ఉన్నానా? ఒక్క క్షణం మనల్ని మనం ఆగి పరిశీలన చేసుకుంటూ ఈ రోజున ఈ వాక్య ధ్యానాన్ని మనం అంగీకరించుదుముగాక. ఆయన ప్రాకారంలో మనకుంటే నెమ్మది. మరి అదే వచ్చిన 12-13 చదవండి ఒకసారి. 80వ కీర్తన 12వ చరణం 13వ చరణం. 12వ చరణం 13వ చరణం. త్రోవలో నడిచే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? కొమ్మలు తెంచేస్తున్నారు. తర్వాత దేవుడే పాడు చేశాడండి కంచెను. అక్కడ ఆసాబు భక్తుడు అంటాడు, అయ్యా ఎందుకో కంచె పాడు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు కంచెని పాడు చేసావు? త్రోవ పక్కన వెళ్ళే వాళ్ళందరూ కొమ్మలు దంచుతున్నారు కదా. ఇంకా ముందుకెళ్ళి చదవండి 13 వచ్చిన. అసలు అడవి పంది వచ్చి పెకలించేస్తుంది మొత్తం. అసలు అడవి పంది ఒక్కసారి మొక్కను పెకలిస్తే ఆ మొక్క మళ్ళీ బతటకు వీలు ఉండదు. ఈ రోజున అడవి పంది అంటే మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే దుష్టుడైన అపవాది ఎన్నిసార్లు కుటుంబంలోకి వచ్చి వేళతో సహా పెళ్ళగించాలని ప్రయత్నిస్తున్నాడు. ఎందుకో ఈ ఆగస్టు నెల 3వ ఆదివారం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో నిలిచిన మనం, వాక్యానుసారంగా బ్రతుకుతున్న మనం, ఆత్మీయ జీవితం ఎక్కడ ఏ అడవి పంది వచ్చి పెళ్ళగిస్తుంది, ఏ అడవి పంది వచ్చి పెకలించాలని ప్రయత్నిస్తుంది? దానికి కారణం ఎవరు? మన ప్రాకారం మనం పోగొట్టుకుంటున్నాం. దేవుడిచ్చిన ప్రాకారం, దేవుడిచ్చినటువంటి ఆయన సన్నిధిని, దేవుడిచ్చినటువంటి ఆయన మహిమను ఏదేను తోటలోనే పోగొట్టుకున్నారు. మహిమ దేహాలతో వారిని కప్పి
చల్లపూట వేళ ప్రతిరోజు వచ్చి మాట్లాడుతూ మీ ఆత్మీయతను కాపాడుకోండి, నేను మాట్లాడడానికి నాకు ఒక మనుషులు కావాలని చెప్పి మన రూపంలో మన పోలికలో నరులను చేద్దాం అని ప్రభు దిగివచ్చి మాట్లాడుకుని అలా చేస్తే వాళ్ళు దేవుని స్వరాన్ని విని భయపడిపోయి, అయ్యా చెట్లు చాటునున్నాం, ఆకులు కట్టుకొని ఉన్నాం, దిగంబరులుగా ఉన్నాం, వస్త్రహీనులుగా ఉన్నాం. ఎందుకు వచ్చింది వాళ్ళకంతా ఆలోచన? ప్రాకారం పోయింది, ప్రాకారం ఎక్కడో దెబ్బతింది. ఈ రోజున మనం పైకి భక్తిపరులుగా కనపడుతున్నాం, తెల్ల బట్టలు వేసుకొని ఉండొచ్చు, ఒకవేళ పైకి ప్రార్థన గంభీరంగా చేసినట్లుగా ఉండొచ్చు, లోపల ఆత్మీయ జీవితంలో ప్రాకారం ఎలా ఉంటుంది? పైకి మంచిగా కనపడతాం, మంచిగా మాట్లాడతాం, కానీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రాకారం. ఆత్మీయ జీవితంలో సమాధానం ఉందా? ఆత్మీయతలో నెమ్మది కలిగి ఉన్నామా? ఏది లోకంలో ఉన్నా లేకపోయినా నా దేవుడు ఉన్నాడు చాలు అనే ధైర్యం కలిగి జీవించగలుగుతున్నామా? ప్రతి దానికి ప్రతిరోజు ఏదో ఒక పోరాటాలు, ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక పరిస్థితులు, ఒకటి విడిచిందంటే ఒకటి, ఒకటి విడిచిందంటే ఒకటి, ఒక దాని వెంబడి ఒకటి ఎందుకు వస్తున్నాయి? ప్రాకారం దెబ్బతిని అడవి పందులు వచ్చి పెకలిస్తున్నాయి. ప్రాకారం దెబ్బతిని త్రోవన వెళ్ళే వాళ్ళందరూ తుంచి వేస్తున్నారు, చూస్తున్నారు, తోలనాడుతున్నారు. వీళ్ళది ఒక బ్రతికేనా? వీళ్ళది ఒక జీవితమేనా? వీళ్ళది కూడా ఒక కుటుంబమేనా అన్నట్లు మాట్లాడుతున్నారు. దానికి కారణం ప్రాకారం దెబ్బతింది. ఈ రోజున ఆ దెబ్బతిన్న ప్రాకారాలన్నీ సరిచేయబడును గాక. ఆ ప్రాకారాలు ఎలా సరిచేయబడాలో, ఏ ప్రాకారం మాకు ఉండాలో కొంచెం ముందుకు వెళ్ళక మనం చూద్దాం. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనకు ప్రతిరోజు దేవుడు ప్రాకారంలో మనల్ని భద్రపరచును గాక. మనకు ఏ ప్రాకారం అవసరం ఆ ప్రాకారాన్ని ప్రభు మనకి దయచేయును గాక. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆలోచించుడి, నేను ద్రాక్ష తోటకు చేయబోయు కార్యమును మీకు తెలియచెప్పదను, నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. ఇక్కడ చదివారుగా మాట. ప్రవచన గ్రంథంలో, యెషయా ప్రవచన గ్రంథంలో దేవుడే మాట్లాడుతున్నాడు. నేను ఆ తోటను మేసివేసేటట్లుగా నేనే కంచెను ఏం చేస్తున్నాను? దేవుడే కొట్టేస్తున్నాడు కంచె. ఇప్పుడు మనకి ఏదైనా చిన్న మొక్కలు వేసుకుంటామండి, మొక్కలు వేసుకుంటే ఏ మేకలు తినకూడదని ఏం వేస్తాం? దానికి కంచె వేస్తారా? వేయరా? పూల తోట ఉన్నా కంచె వేస్తారు, కూరగాయ మొక్కలున్నా కంచె వేస్తారు. దేనికో తెలుసా? ఆ కంచె ఉంటే ఏ మేక దాన్ని తినదు, ఆ కంచె ఉంటే ఏ జంతువు దాన్ని ముట్టదు. దారిన పోయే గేదైనా, దారిన పోయేటువంటి ఏ జంతువైనా దాని జోలికి వెళ్లకుండా ఉండాలంటే ప్రతి మొక్కకు కంచె ఉండాలి. అయితే ప్రభు ఇక్కడ మాట్లాడి తెలుసా, నేనే అవన్నీ మేసేటట్లుగా ఏం చేస్తున్నాను? వేసిన కంచెని కొట్టి వేస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవునికి మనం ఆయన దృష్టిలో ఎలా కనపడుతుంటే ఆయన కంచె కొట్టేస్తాడు. నీతిమంతులుగా కనబడితే కంచె కొట్టడు, ఆయనకి ఇష్టమైన వారిగా కనబడితే కంచెని కొట్టడు. ఆయనే కంచె కొట్టేసి లోకంలోని జంతువులను మేయమని పంపిస్తున్నాడంటే దానికి కారణం మనం ఎలా బ్రతుకుతున్నాం. ఈ రోజున మనకు ప్రాకారం లేకపోతే ఎంత నష్టమో ఇక్కడ మనకు తేడాగా కనబడుతుంది. అదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. ఎందుకు కంచె కొట్టివేస్తున్నాడు అర్థమైంది ఇప్పుడు మీకు? దేవుడు కంచె కొట్టివేయడానికి కారణం ఏంటో తెలుసా? ఎన్ని రోజులు అంటే తిరుగుబాటు? 10 రోజుల? ప్రతిరోజు తిరుగుబాటే దేవుని మీద, ప్రతిరోజు తిరుగుబాటే రక్త సంబంధికుల మీద, ప్రతిరోజు తిరుగుబాటే తోబుట్టువుల మీద, ప్రతిరోజు తిరుగుబాటే సేవకుల మీద, ప్రతిరోజు తిరుగుబాటే ఆత్మీయుల మీద. అలా ఉంటే మనకు దేవుడు కంచెను ఉంచుతాడా, తీసేస్తాడా? ఈ మధ్యాహ్న కాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను మీ కంచెను తీయకుండా ఉండాలంటే, మీరు నా ప్రాకారంలో భద్రపరచబడాలంటే ప్రతి తిరుగుబాటు స్వభావం తొలగిపోవును గాక. నిత్యము తిరుగుబాటు ఏంటండి? ఇశ్రాయేల్ ప్రజలను ఒకసారి మనం గమనిస్తే ఎప్పుడు చూసినా సరే, మోషే ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, ఎందుకు మమ్మల్ని ఇటు తీసుకెళ్తున్నావు, అటు సముద్రం ఉందని తెలియదా? సముద్రంలో ముంచి చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చావా? సముద్రంలో మాకు
మమ్మల్ని జలమయం చేయడానికి ఆ నీళ్ళలో మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా? ఐగుప్తులో సమాధులు లేవా? ఐగుప్తులో పాతి పెట్టడానికి స్థలం లేదా? ఇక్కడ తీసుకొచ్చి నీటిలో మమ్మల్ని చంపాలని తీసుకొచ్చావా? తిరుగుబాటు. వెనక్కి తిరిగి చూస్తాడు, ఫరో సైన్యం వస్తుంది. వెంటనే అటు చూసి మళ్ళా మోసే మాట మేము వినం, మోసే మాటకి మేము లోబడం, వెనక్కి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతారు? వెనక్కి ఫరో దగ్గరికి వెళ్ళిపోయి బానిసలకు బ్రతుకుతాం. అసలు దేవుడు సంఖ్యల నుంచి విడిపించాలనుకుంటే, బానిసత్వం నుంచి తొలగించాలనుకుంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మేము బానిసలుగానే బ్రతుకుతాం, మేము ఎంతసేపు సంఖ్యలే అనుభవిస్తాం, శ్రమలే అనుభవిస్తాం, కష్టాలే అనుభవిస్తాం, దేవునికి లోబడం. తిరుగుబాటు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మోషేతో దేవుడు మాట్లాడడానికి 40 రోజులు కొండ మీదకి వెళితే ఈలోపు కింద తిరుగుబాటు అహరోన్తో. ఏమైపోయాడు మమ్మల్ని నడిపించిన మోషే? ఆ మోషే ఏమైపోయాడో తెలీదు. అహరోను, మేము చెప్పినట్టు చేయి, మా దగ్గర ఉన్న బంగారం అంతా ఒలిచి నీకు ఇస్తాం, ఏదో ఒక బొమ్మను చేసి ఆరాధించుకుందాం, దేవుడు మమ్మల్ని నడిపించింది, దేవుడు అదే అనుకుందాం అని అనుకుని ఎంతగా తిరుగుబాటు చేశారు. దేవుడు వాళ్ళ తిరుగుబాటును చూసి ఓర్వలేకపోయాడండి. మోషేతో చెప్తున్నాడు, వెళ్ళు, త్వరగా వెళ్ళు, ఐగుప్తు నుంచి నువ్వు తీసుకొచ్చిన ప్రజలు చెడిపోయారు, వాళ్ళ జీవితంలో తిరుగుబాటు మొదలైంది, వెళ్ళు, త్వరగా వెళ్ళంటే వెంటనే దిగొచ్చి ఆయన కూడా కోపాన్ని తట్టుకోలేకపోయాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం, నీళ్లు లేవని తిరుగుబాటు, ఆహారం లేదని తిరుగుబాటు, మాకు మాంసం లేదని తిరుగుబాటు, ఎక్కడ చూసిన తిరుగుబాటే. అక్కడ రాసిన మాట నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు. అందుకే దేవుడిగా చూసి 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 ఇక నా వల్ల కాదని చెప్పి కంచెను కొట్టేస్తున్నాడు. ఈ రోజున కంచె కొట్టివేయబడితే ప్రమాదం, కంచె కొట్టివేయబడితే నష్టం. కంచెలో లేకపోతే మన జీవితాలు కాపాడబడలేవు. లోకంలో ఉంటున్నాం కదా, ఐగుప్తు అనే లోకంలో కానాను అనబడిన పరలోక రాజ్యాన్ని మనం సిద్ధపడగలిగిన వారిగా మార్చబడుతున్నాం కదా. ఎంతవరకు మనం కంచెలో ఉంటే అంతగా మన ఆత్మీయ జీవితం కాపాడబడుతుంది. ఆమె చెప్పండి. ఈ రోజున ఆత్మీయ జీవితం కాపాడబడాలి అంటే మనము దేవుని కంచెలో భద్రపరచబడుదుము గాక. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 16వ వచనం చూడండి. 25:16 సమూయేలు మొదటి గ్రంథం. మేము గొర్రెలను కాయచున్నంతసేపు రాత్రింబగళ్ళు మా చుట్టూ ఉన్నారు. తర్వాత ఇంకో తర్వాత 15 వచనం కూడా చదవండి. ఆ మనుష్యులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్న అంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇక్కడ చదివిన మనం విన్న మాటలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, కంచెలో ఉన్నంతసేపు, ప్రాకారంలో ఉన్నంతసేపు, భద్రతలో ఉన్నంతసేపు నష్టము కానీ, అపాయము కానీ, భయము కానీ, ఆందోళన కానీ, కలవరం కానీ ఏది మాకు కలగల. మేము కంచెలో ఉన్నంత కాలం ఏది మేము పోగొట్టుకోలా అని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ రోజున కంచెలో ఉంటే క్షేమం. కంచె అనగా దేవుని ప్రాకారం, ఆయన సన్నిధి, ఆయన మహిమ, ఆయన ప్రసన్నత, అది మనం అనుభవించేటట్లు ప్రభు సహాయం చేయనుగాక. ప్రాకారంలో ఉంటే, కంచెలో ఉంటే నష్టము కానీ, అపాయము కానీ, ప్రాణహాని కానీ ఉండదు. ఆమె చెప్పండి. ప్రాకారంలో ఉంటే, కంచెలో ఉంటే ఏ ఆపద మన మీదకి రానివ్వడు. ఆమె చెప్పండి. ప్రాకారంలో కానీ కంచెలో కానీ మనం ఉంటే ఏ దుష్టుడు మిమ్మును కానీ మీ కుటుంబాన్ని కానీ సమీపించలేడు. ఆమె చెప్పండి. అలా ఉండేటట్లుగా మన జీవితాలు మార్చబడును గాక. యోబు ఇంటి చుట్టూ దేవుడు ఏం వేశాడు? కంచె వేయబట్టి అపవాది అక్కడక్కడ తిరిగాడు, కానీ లోపలికి రాగలిగాడా? ఎప్పుడు రాగలిగాడు లోపలికంటే మరలా దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని కంచె తీయించుకొని లోపలికి వచ్చాడు. ఈ రోజున మన ఇళ్లకు, మన కుటుంబాలకు, మన ఉద్యోగాలకు, మన వ్యాపారాలకు, ఇదిగో మన సంఘానికి ప్రభు ప్రతిరోజు నిత్యము కంచెలో ఉంచి నడిపించునుగాక. కంచెలో మనమందరం భద్రపరచబడుదుముగాక. మనమందరం ఎవరో తెలుసా? వేరు వేరు చుట్టి పెరిగినా ఒక సంఘంలో ఒకే రక్తం చేత కడగబడిన వారిగా మనమందరం ఒక్క తండ్రికి బిడ్డలుగా మార్చబడ్డాం. ఆమె చెప్పండి. అలా ఉన్న మనమందరం ఎక్కడుండాలో తెలుసా? వేరు వేరు చోట్లలో, కంచెలేని స్థలాల్లో, కంచెలేని ప్రాంతాల్లో కాదు, మనమందరం కంచగలిగిన కోటలో భద్రపరచబడుదుముగాక.
కంచెలో మన కుటుంబాలు దాచబడును గాక. ఏ ఆపద, ఏ నష్టం, ఏ అపాయము, ఏ కలవరం రాకుండా ప్రభువే కంచెగలిగినటువంటి ప్రాకారాలు మనందరిని భద్రపరచును గాక. మరొక మాట మీకు చూపించి నేను కొంచెం ముందుకు వెళ్తాను. జకర్యా పత్రికలో ఒక మాట ఉంది గ్రంథంలో, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను. గట్టిగా ఆమెను చెప్పండి. నేను దాని చుట్టూ ఏ ప్రాకారముగా? ఆ అగ్ని ప్రాకారముగా దేవుడు మనకు ఉండును గాక. ఇంతకీ నేను మన ఆత్మజీవితం కాపాడబడడానికి 4 ప్రాకారాలు ఉండాలన్నాను కదా. క్లుప్తంగా నేను ఆ 4 ప్రాకారాలు మీకు చూపించి నేను ప్రార్థన చేస్తాను. మొదటి ప్రాకారం చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 2 దానికి ముందు రాజుల గ్రంథం చూడండి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 15 వచనం. 6:15. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును పట్టణమును చుట్టుకొని ఉండడం కనబడెను. ఇక్కడ మనం చూస్తే దైవజనుడైన పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చాడు. వచ్చి రాగానే ఏమేమి కనపడినాయి ఆయనకి? గుర్రాలు, రథాలు, సైన్యము, ఇవన్నీ ఎలా ఉన్నట్టు కనపడ్డాయి? ఇప్పుడు వారికి ఉండాల్సింది ఏంటంటే చుట్టూ కంచె ఉండాలి, చుట్టూ ప్రాకారం ఉండాలి. కానీ వీరికేమని తెలుసా? చుట్టూ ఎవరున్నారంటే గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, సైన్యం ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సి, కొంచెం ముందుకు వెళ్ళి చదవండి. చుట్టుకొని ఉండడం కనబడెను. అధికులు అని చెప్పాడు. ఈ వ్యక్తి చూచున్నట్లుగా వీని కండ్లు తెరవమని ప్రార్థన చేస్తే తెరిచాడు. ఇప్పుడు 17వ వచనం చదవండి అందరూ. 17వ వచనం. వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా కనుక ఇప్పుడు పైన ఏం చూశాడు? చుట్టూ ఎవరున్నారు? పైన 15వ వచనంలో శత్రువులు వచ్చిన గుర్రాలు, రథాలు, సైన్యం చుట్టూ కనబడ్డాయి. వాస్తవానికి చుట్టూ కంచె ఉండాలి, వాస్తవానికి చుట్టూ ప్రాకారం ఉండాలి, వాస్తవానికి చుట్టూ భద్రత ఉండాలి. కానీ ఇక్కడ ఆపద ఉంది, ఇక్కడ అపాయం ఉంది, ఇక్కడ కష్టం ఉంది, ఇక్కడ శత్రువులు చుట్టుముట్టుకొని ఉన్నారు. అయితే ఈ పనివాడు వెంటనే దైవజనుడితో పాటు ప్రార్థన చేసే పనివాడు లోపల ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడితో పాటు ఆయన కూడా ప్రార్థనలో ఉండాలి. కానీ మరి దేనికి బయటకు వచ్చాడో? హడావుడిగా లేచి పెందలగా లేచాడంట. అక్కడ రాస్తున్న మాట, దైవజనుడేమో ప్రార్థన చేస్తున్నాడు, పనివాడు కూడా ప్రార్థన చేయాలిగా. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసే ఒక మాట ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క క్షణం మనము దేవునిలో, ప్రార్థనలో ఆయనతో మాట్లాడే వారిగా మార్చబడదుము గాక. ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తామా? వచ్చిన తర్వాత కొన్ని గంటలు గడిచిన వారు మీకు చెప్పాను, కొన్ని గంటలు ఆ ఫోన్ కొంచెంసేపు పక్కన పెట్టండి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎన్నో రకాల ఫోన్ కాల్స్ ఉంటాయి, ఉండవని నేను అనట్లేదు, బిజీగా ఉంటుంది. కానీ తప్పదు అనుకుంటే పర్వాలేదు. వచ్చిన దగ్గర నుంచి ఫోన్లో పాటలు పాడుతున్నా, వాట్సాప్ చూసుకుంటూ, పాటలు ఒకవేళ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా ఫోన్ చూసుకుంటూ. ఈ రోజున ఇక్కడ మనం గమనించే ఒక మాట ఏంటంటే, దైవజనుడు ప్రార్థనలో ఉంటే పనివాడు పెందల లేచి బయటకు వెళ్ళాడు. దానికి కారణం ఏంటి చెప్పనా? ఆ రోజుల్లో ఫోన్లు లేక బయటకు వెళ్ళాడేమో, కానీ అదే ఫోన్ నుండి ఫోన్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళేవాడు. ఈ రోజున దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యుడు కూడా ప్రార్థనలో ఉండాలి, సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘం ప్రార్థనలో ఉండాలి. ఒక కుటుంబంలో ఇంటి యజమాని ప్రార్థన చేస్తున్నప్పుడు, లేదా ఇంటి ఇల్లాలు ప్రార్థన చేస్తున్నప్పుడు కుటుంబం అంతా ప్రార్థనలో గడపాలి. అలా గడపకుండా బయటకు వెళితే చూడకూడని దృశ్యాలు కనబడతాయి. అదే దైవజనుడితో పాటు బయటకు వస్తే కంగారు పడేవాడు కాడు. దైవజనుడితో పాటు అక్కడే నిలిచి ఉండి ప్రార్థనలో ఉంటే బయటకు వచ్చి హడావుడిగా ఆ గుర్రాలు, రథాలు, సైన్యాన్ని చూసి, అయ్యో నా ఏలినవాడా,
అక్కడ అన్నమాట మీరు అర్థం చేసుకోండి. మనం ఏం చేస్తాం? దైవజనుడు తెలుసు అక్కడ వచ్చిన పరిస్థితి, కానీ దైవజనుడితో కూడా కలుపుకొని అంటాడు, మనమేం చేయగలం ఇప్పుడు? మనమేం చేస్తాం? అయిపోయింది మన పని, చుట్టేశారు, చుట్టుముట్టుకొని ఉన్నాయి, చుట్టూ మనకి చుట్టేశారని చెప్తూ కంగారు పడిపోతుంటే అప్పుడు దైవజనుడు కంగారు పడకుండా నిదానంగా ప్రార్థన చేసి తన కళ్ళ మీద చేతులుంచి వీడి కళ్ళు తెరివినట్లుగా అని ప్రార్థన చేశాడు. కళ్ళు తెరిచి అప్పుడు చూడడం మొదలుపెట్టాడండి. ఇప్పుడు 17 వచనం చదవండి. ఒకప్పుడు కళ్ళు తెరవబడక ముందు చూసిందేమో శత్రువుల గుర్రాలు, శత్రువుల రథాలు, శత్రువులను చూశాడు. ఇప్పుడు కళ్ళు తెరవబడిన తర్వాత ఏం చూస్తున్నాడు తెలుసా? ఎలీషా చుట్టూను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక దైవజనుడు ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో మనం ఏకీభవించగలిగితే, ఒక దైవజనుడు వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం అంగీకరించగలిగితే, ఆ దైవజనుడు చుట్టూ ఉన్నటువంటి అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు చూచేవారిగా మీరు మార్చబడుదురుగాక. అదే కాపుదల, అదే కంచె మీ కుటుంబాలకు ప్రభు అనుగ్రహించునుగాక. ఒక దైవజనుడు చేసే ప్రార్థన చుట్టూ కంచెగా మార్చబడుతుందండి. ఒక దైవజనుడు కార్చే కన్నీరు మీ కుటుంబానికి క్షేమంగా మార్చబడుతుందండి. ఆ కార్చే కన్నీరు ఒకవేళ బాధతో కారుస్తుంది కష్టానికి, లేదా మీ కుటుంబాల క్షేమం కోసం కన్నీరు కార్చి ఒక చిన్న ప్రార్థన చేసిన మీ కుటుంబాల చుట్టూ అగ్ని కంచెను దేవుడు ఉంచబోతున్నాడు. దేవుడు మీ కుటుంబాల చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచబోతున్నాడు. ఇక్కడ మనం చదివిన మాటలో 15వ వచనానికి 17వ వచనానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. 15వ వచనంలోనేమో చుట్టూ శత్రువులు చుట్టుకొని ఉన్నారు. అయ్యో మనం ఏం చేస్తాం? ఏలినవాడా, శత్రువులు చుట్టేశారు, అయిపోయింది మన బతుకు అనుకున్నాడు. ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో అప్పుడు ఏం చూస్తున్నాడు? ఇప్పుడు మరలా ఆ వచ్చిన దగ్గర చదవండి, ఆ మాట దగ్గర నుంచి. ఈ మాట మీరు అందరూ అండర్లైన్ చేసుకోండి. ఎవరు చుట్టూ ఉందండి అగ్ని కంచె? ఎలీషా చుట్టూ అగ్ని కంచెను దేవుడు ఉంచాడు. ఆమేన్ చెప్పండి. ఎలీషా చుట్టూ దేవుని దూతలను దేవుడు ఉంచాడు. ఆమేన్ చెప్పండి. ఎలీషా చుట్టూ అగ్ని రథములను, అగ్ని గుర్రములను ప్రభు ఉంచాడు. ఆమేన్ చెప్పండి. ఇంకొక మాట చెప్పనా? ఎలీషా చుట్టూ ఏముంచాడు తెలుసా? పరలోక సైన్యాన్ని దించేశాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఒక దైవజనుడితో కలిసి మీరు నడిచినా, ఒక దైవజనుడితో కలిసి మీరు ప్రార్థించినా, ఒక దైవజనుడితో కలిసి మీరు ఆరాధించినా, ఆ దైవజనుడు చుట్టూ ఉన్నటువంటి అగ్ని కంచెను మీ కన్నులతో చూసేవారిగా మార్చబడుదురుగాక. అదే కంచెలో మీరు భద్రపరచబడుదురుగాక. అదే ప్రాకారంలో మీరు భద్రపరచబడుదురుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో, మన ఆత్మీయ జీవితం కాపాడబడడానికి ప్రతిరోజు కంచె ఉండాలి. ఆ కంచె, ఆ ప్రాకారం ఏంటంటే చుట్టూ అగ్ని కంచె అనే ప్రాకారం మొదటి మాట. రెండో మాట చూపిస్తాను చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15 వచనం. త్వరగా చూడండి, 1 గంటలు ముగించేస్తాను. ఈ మాట అందరు జాగ్రత్తగా చూడండి, వినండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన హేగే నిర్ణయించిన అలంకారం. గట్టిగా ఆమె చెప్పండి. ఇక్కడ రెండో మాట ఏంటంటే, ఏ ప్రాకారం మనకు ఉండాలంటే, మొదటి ప్రాకారం చుట్టూ అగ్ని కంచె అనే ప్రాకారం మనకుంటే మనం భద్రపరచబడతాం. ఇక్కడ రెండో ప్రాకారం ద్రాక్షవల్లి పాడైపోవడానికి, దేవుడే కంచెను తీసివేయడానికి, ఆ కంచెను తీసివేయడానికి తిరుగుబాటు కారణం, ఆ కంచెను తీసివేయడానికి వ్యతిరేకతలు కారణం, ఆ కంచెను తీసివేయడానికి మూర్ఖత్వం ఒక కారణం, ఆ కంచెను తీసివేయడానికి మనలో ఉన్నటువంటి స్వభావాలు ఒక విధంగా కారణమైతే, ఈ రోజున ఆ కంచె మనం కాపాడుకోవడానికి ఏం చేయాలో దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఆ కంచె తీస్తే ప్రమాదం. త్రోవ పక్కన వెళ్ళే వాళ్ళందరూ తుంచేస్తారు చెట్లని. ఆ కంచె లేకపోతే గేదలైన వచ్చి తింటాయి, మేకలైన వచ్చి తింటాయి, ఆడే పందులను వచ్చి పెకలించేస్తాయి. ఈ రోజున కంచె మనకు ఉండాలంటే మనకు మొట్టమొదటిదిగా మన చుట్టూ ఏం ప్రాకారం ఉండాలి? అగ్ని ప్రాకారంలో మనం భద్రపరచబడుదుము గాక. రెండవది మనకు ఏ ప్రాకారం ఉండాలంటే ఉపదేశం అనే ప్రాకారం మనకు ఉండాలి. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఇక్కడ ఉపదేశం అనే దానికి మీకు జ్ఞాపకం చేస్తే ఆ 2వ అధ్యాయం 15 వచనంలో మీరు చదివిన మాటలో ఒకసారి మరి చదవండి ఆ మాటని. మొర్దెకై కుమార్తె కాదు. ఎవరేమే? ఆమె పేరని చెప్పండి. ఎస్తేరు. మొర్దెకై కుమార్తె కాదు.
ఎస్తేరు. కానీ మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించిన తన పినతండ్రి అయిన అబీహాయిలు అనేటువంటి కుమార్తె. ఇప్పుడు మొర్దెకైకి పినతండ్రి అంటే మొర్దెకై చిన్నాన్న. మొర్దెకై చిన్నాన్న కూతురు ఈయనకేమవుతుంది? మొర్దెకైకి మొర్దెకై తన చిన్నాన్న కూతురండి ఏమవుతుంది? చెల్లి అవుతుంది, అన్నయ్య అవుతాడు. కానీ ఈయన తండ్రిగా బాధ్యత తీసుకున్నాడు తన బిడ్డను పెంచడానికి. మొర్దెకై తన పినతండ్రి అయినటువంటి అబీహాయిలు కుమార్తెను కుమార్తెగా స్వీకరించాడు, పెంచుతున్నాడు. అనాథ బిడ్డగా బ్రతుకుతుంది. తల్లిదండ్రులు ఎక్కడున్నారో దూరంగా ఉన్నారు, వాళ్ళు ఏమైపోయారు చరిత్రలో అక్కడ కనబడదు. కానీ పెంచిన మొర్దెకై ఒకటి కనబడతాడు. వాస్తవానికి మొర్దెకై తండ్రి అని అనుకుంటున్నాం మనం. కానీ మొర్దెకై తండ్రిగా కాదు, ఇక్కడ రాయబడింది ఏంటంటే మొర్దెకై తన పినతండ్రి కుమార్తె ఈ ఎస్తేరు. ఆమెను మొర్దెకై తన కుమార్తెగా పెంచుకుంటూ ఉంటే ఒక రోజున రాజు దగ్గరికి స్త్రీలందరూ, ఊర్లో ఉన్న కన్యకలందరూ వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. వస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నంత కాలం వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తారు, తినేది పెడతారు, ఏది కావాలంటే అది, తాగేది ఏది కావాలంటే తాగుతారు, అలంకరణ ఏది కావాలంటే చేసుకోమంటారు, అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఎస్తేరు ఏం చేసిందో తెలుసా? రాజు ఏదైతే అక్కడ నిర్ణయించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడో హేగే అనే వ్యక్తికి, ఆ హేగే అనే వ్యక్తికి అప్పగించుకొని తను ఎలా అలంకరిస్తే అలా, తను ఏది పెడితే అది తినడం, అలా ఉండడం ప్రారంభించింది. ఈ రోజున ఇక్కడ మనం గమనిస్తే హేగేకు అప్పగించుకుంది. హేగే ఏ విధంగా అలంకరణ చేస్తే ఆ అలంకరణకు అప్పగించుకుంది. ఈ రోజున మనం ఎవరో తెలుసా? ఇక్కడ రాయబడినటువంటి ఎస్తేరు అంటే సంఘం, హేగే అంటే పరిశుద్ధాత్ముడు. ఈ రోజున సంఘమైన మనందరం, నాతో సహా అందరం కలిసి ఎవరికి అప్పగించుకోవాలి? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా చెక్కుతాడో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలా రూపుదిద్దుతాడో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా సరిచేస్తాడో అప్పగించుకుంటే మనం ఒక దినాన ఆయన ఎదుట నిలబడగలిగిన శక్తి కలిగిన వారిగా మార్చబడుదుము గాక. అలా అప్పగించుకోకుండా ఉన్నారండి అందరూ. ఉన్న వాళ్ళందరూ రాణిలయ్యారా 127 సంస్థల మీద? అక్కడ ఎందరో వచ్చారని కన్యకలు అందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయేటట్లుగా వెనక్కి తిరిగారు. కానీ ఒకే ఒక వ్యక్తి, అప్పగించుకున్న వ్యక్తి, పరిశుద్ధాత్మకు అప్పగించుకున్న వ్యక్తి 127 సంస్థానమైన రాణిగా మార్చబడింది. ఈ రోజున మనం అందరం ఎవరో తెలుసా? హేగే అనే పరిశుద్ధాత్మకు మనం అప్పగించుకుంటే, ఉపదేశ క్రమానికి మనం అప్పగించుకుంటే, వాక్యములకు మనం అప్పగించుకుంటే మనం ఒక దినాన దేవుని ఎదుట ఆయన పోలికలో నిలబడే వ్యక్తులుగా మార్చబడుదుము గాక. 9వ వచనం చదవండి. 2:9. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనక విన్నారు ఈ మాట? వినండి అందరూ. ఆమె పరిమళ క్రియలకైనా ఈ వస్తువులన్నీ ఏంటో చెప్పనా? ఉపదేశం. ప్రతిరోజు వాక్యమైన ఉపదేశం వినబడుతుందా? వాక్యానుసారంగా బ్రతకండి అనే మాటలు వినబడుతున్నాయా? ఈ అలంకరణ చేత మనం నింపబడితే అక్కడ రాస్తున్న చాలా అలంకరణ సంబంధించిన రాసి ఉన్నాయి, కానీ వాటి గురించి నేను చెప్పట్లేదు. మనము వాక్యం అనే అలంకరణ కలిగిన వారిగా మార్చబడుదుము గాక. ఉపదేశంలో మనం పెంచబడుదుము గాక. ఇలాగే మనం ప్రతిరోజు వాక్యంలో ఉపదేశాలు పెంచబడకుండా, వాక్యం వాక్యమేనండి, లోకం లోకమేనండి, వాక్యం వాక్యమేనండి, మా శాస్త్రాలు శాస్త్రమేనండి, వాక్యం వాక్యమేనండి. నిన్న కూడా ఒక తమ్ముడు అవుతాడు, వారు కనబడ్డాడు. పెళ్ళి పెట్టుకుంటున్నారు అన్నయ్య అని చెప్పాడు. సరే ఎప్పుడు పెట్టుకుంటున్నారు ఏంటంటే ఈ నెలలో అసలు ముహూర్తాలు లేవంటన్నా, అందుకని ముహూర్తాలు వచ్చిన తర్వాత పెట్టుకుందాం అంటున్నాడు. ఒకవేళ అన్న వాళ్ళు ప్రార్థనకు వెళ్ళని వాళ్ళ, ప్రార్థనకు వెళ్ళేవాళ్ళే, భక్తి తెలియని వాళ్ళ తాతగారు పాస్టర్ గారు. ఇప్పుడు ఆ పిల్లోడు కూడా పాస్టర్ అవ్వడానికి పలానా చోటకు వెళ్ళి ట్రైనింగ్ అవుతున్నాడు, వారంలో 4 రోజులు వెళ్ళి రావాలి మేమని చెప్పి. కానీ ఈ మాట విన్నప్పుడు నాకు ఎంత బాధ అవుతుంది. ముహూర్తాలు లేక పెళ్లి పెట్టుకోవట్లేదు అంటున్నాడు. ఈ రోజున మనము వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, వాక్యానుసారంగా జీవితున్నప్పుడు, ప్రతిరోజు దేవుడు ఏం చేశాడు? ఈ రోజును చేసినప్పుడు మంచిది. సోమవారం చేశాడు మంచిది అన్నాడు, మంగళవారం చేశాడు మంచిది అన్నాడు,
అలా 6 రోజులు చేసిన తర్వాత 7వ రోజు కూడా మంచిదని చేసి ఇది విశ్రాంతి దినం, ప్రతిష్ఠిత దినం, ప్రభు దినం అని ప్రకటించాడు. అయితే ఈ రోజున ప్రతిదానికి ముహూర్తం, ప్రతిదానికి సిద్ధాంతంగా, ప్రతిదానికి ఆచారంగా, దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యానుసారంగా జీవించకపోవడం. అందుకే కంచె తీసివేయబడుతుంది. కంచె లేకపోవడానికి కారణం సంఘంలోకి కూడా లోక ఆచారాలు వచ్చేస్తున్నాయి. సంఘంలోకి కూడా నామకార్థపు ఆచారాలు వచ్చేస్తున్నాయి. సంఘం స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం కదా, క్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘం కదా, అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పగలిగిన సంఘము కదా. లోక ఆచారాలు ఎందుకు వస్తున్నాయి? లోక పద్ధతులు రావడానికి కారణం ఏంటి? ఇవి చూసి ప్రభువు ఓర్వలేకపోతున్నాడు. ఆయన అంటున్నాడు, నిత్యము నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. అందుకే కంచె తీసివేయబడింది. ఆయన అందుకే కంచెను తీసేశాడు. ఆ కంచెను తీసేసిన తర్వాత అన్నీ ఆ తోటలోకి వచ్చి తోటనంతా పెళ్ళగించేస్తున్నాయి. అందుకే మనము చుట్టూ కంచె కలిగిన ప్రాకారంలో మనము భద్రపరచబడుదుము గాక. దైవజనుడితో కలిసి, దైవజనుడితో ఏకీభవించి, దైవజనుడితో మనము ప్రార్థించగలిగితే ఆ దైవజనుడు చుట్టూ ఏముంది? పర్వతము చుట్టూ, దైవజనుడు అయిన ఎలీషా చుట్టూ, పర్వతము చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నట్లుగా ఈ రోజున మీ కుటుంబాల చుట్టూ అట్టి కాపుదల ఉండునుగాక. మీరు అగ్ని ప్రాకారంలో భద్రపరచబడుదురుగాక. రెండవది, మీరు దేవుని వాక్యానికి అప్పగించుకుంటే, హేగే అనే పరిశుద్ధాత్మకు మీరు అప్పగించుకుంటే, ఉపదేశం అనే క్రమానికి ఆ తైలపు ఏవేదైతే సుగంధ ద్రవ్యాలు ఉన్నాయో అవన్నీ ఉపదేశంలో వచ్చిన వాక్యం వినబడుతున్న వాటికి మీరు అప్పగించుకుంటే, మీరు ఉపదేశం అనే కంచెలో, ఉపదేశం అనే ప్రాకారంలో మీరు భద్రపరచబడుదురుగాక. ఇప్పుడు ఆ వాక్యానుసారంగా ఒకవేళ బ్రతకకుండా ఉంటే చాలా చోట్లండి గృహప్రవేశం చేసుకుంటారా, చేసుకున్న తర్వాత ప్రార్థనకు ముందే, అవసరమైతే ప్రార్థన చేయకముందే తీసుకువెళ్ళిపోతారు. ఏమేమి తీసుకెళ్తారో మనకు తెలియదేం కాదు. అన్నీ తీసుకెళ్ళి మొత్తం తిప్పి అవి ఇంట్లో వేసిన తర్వాత అప్పుడు బయటికి తీసి శుభ్రం చేసుకుంటారు. ఈ రోజున వాక్యానుసారంగా ఉంటున్న మనం, వాక్యానుసారంగా బ్రతుకుతున్న మనం, లోక ఆచారాలు మన జీవితంలోకి ఎందుకు రావాలి? దేవుడు మనకేమైనా మేలు చేయలేడా? దేవుడు మనకేమైనా ఆరోగ్యం ఇవ్వలేడా? దేవుడు మనకేమైనా ఆయుష్ పొడిగించలేడా? ఒకవేళ పొడిగించలేకపోయాడా? ఎందరో భక్తులండి దేవుని కోసం ప్రతిష్ఠించుకొని అవసరమైతే అనారోగ్యాలతో సహా అలా చనిపోవడానికి ఇష్టపడతారు. ఒక్క మందు బిళ్ళ కూడా వేసుకోవడానికి ఇష్టపడకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది లేరు? క్యాన్సర్ వ్యాధితో కూడా ఆయన పరిచర్య చేస్తూ చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? దేవుడు మమ్మల్ని బ్రతికించలేడా? అసలు బ్రతికించలేడు దేవుడు ఎందుకు అవుతాడు అని తిరగబడవచ్చు. కానీ ఒకే ఒక నిరీక్షణ, ఆయన కంచెలు మేమున్నాం, ఆ కంచెలో ఉన్నంత వరకు నా దేవుని చిత్తమే నాలో నెరవేర్చబడాలి. ఆ కంచెలో ఉన్నంత వరకు నా దేవుని ఆలోచన నాలో నెరవేర్చబడాలి. ఒకవేళ నేను ఇలా జీవించడం ఆయన చిత్తమేమో, ఆయన చిత్తాన్ని నేనెందుకు కాదనాలి? నేను ఒకవేళ కష్టంలో ఉండడం ఆయన చిత్తమేమో, ఆయన చిత్తాన్ని నేనెందుకు తృణీకరించాలి? ఆయన కంచె కలిగిన కోటలో నన్ను భద్రపరిస్తే నేను ప్రతిరోజు అగ్ని కంచెలో భద్రపరచబడుతూనే ఉంటాను. అలా అగ్ని కంచెలో మనము భద్రపరచబడుదుము గాక. రెండవది, ఉపదేశము కలిగిన సంఘ ప్రాకారంలో మనము భద్రపరచబడుదుము గాక. వాక్యము చూడడానికి మనం ప్రతిరోజు ఫోన్ చూస్తుంటాం. సరే, వాక్యం చూస్తున్నాం, ఎంతసేపు వాక్యం చూస్తున్నాం, ఎంతసేపు ఫోన్ చూస్తున్నాం? ఇలాగేనంట, ఒక ఇంట్లో ఒక అత్త కోడళ్ళు ఒక టీవీ కావాలి అని అడిగితే, ఎందుకు టీవీ మనకంటే, ఏమండి వాక్యం అసలు రోజు ధారాళంగా వచ్చేస్తుంది, మన ఇంట్లో ప్రతిరోజు వాక్యం వినిపించేటట్లుగా, వాక్యం చూసేటట్లుగా మనం వినాలి, చూడాలంటే సరే టీవీ పెట్టిన తర్వాత వాక్యం ఏమో ఆ మాట పక్కన పెట్టారు. ప్రతిరోజు ఇక సీరియల్స్లో పడిపోయి, సీరియల్ ఒకవేళ ఒక పూట కరెంట్ లేకపోతే, ఇప్పుడు కరెంట్ లేకపోతే ఇబ్బంది లేదనుకుంటా, అన్ని ఇన్వర్టర్లు ఉన్నాయి కాదు కాబట్టి, కరెంటు లేకపోతే నిన్న రాత్రి ఏం జరిగింది అని చెప్పి దానికోసం కూడా డిస్కషన్ చేసుకునేటువంటి పరిస్థితులు లేకపోలేదు. ఒకవేళ లోకంలో ఉన్నవాళ్ళంటే లోకంలో ఉన్నవాళ్ళు కాదు, ప్రార్థనకు వెళ్ళేవాళ్ళే. ఈ రోజున దేవుని సందులో ఈ పరిస్థితులు రావడానికి కారణం తెలుసా? కంచె తీసివేయబడింది. కంచె లేని చోట దేవుడు ఆయన ప్రాకారం ఎలా ఉంటుంది? అందుకే మనం ఉపదేశం అనే సంఘ ప్రాకారంలో భద్రపరచబడుదుము గాక. ఉపదేశం అనే సంఘ ప్రాకారంలో నిలబడుదుము గాక. కంచె తీయబడకుండా మనకు ఉండి భద్రంగా మనం ఉండాలంటే మొదటిది చుట్టూ అగ్ని ప్రాకారం అనే ప్రాకారం ఉండాలి. రెండవది ఉపదేశం అనే సంఘ ప్రాకారంలో మనం ఉండాలి. మూడోది ఏ ప్రాకారం చూపిస్తాను చూడండి. విలాప గ్రంథం 2వ అధ్యాయం 18 వచ్చిన. విలాప గ్రంథం 2వ అధ్యాయం 18 వచ్చిన. త్వరగా చూడండి, 2 మాటలు అని చెప్పి మేము ముగించేస్తాను. విలాప గ్రంథం ఇర్మియా గ్రంథం ప్రక్కన ఉంటుంది.
విలాప గ్రంథం 2వ అధ్యాయం. నీవు లేచి దొరకలేదండి. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము నీ కన్నీరు. అంటే సియోను కుమారి అంటే ఎవరో తెలుసండి? ఒక వ్యక్తి పేరు అనుకోకండి. సియోను కుమారి అంటే సంఘం. సంఘంలో ఎప్పుడట నదీ ప్రవాహం వలె కన్నీరు పారాలి. అప్పుడు ఆ సంఘం తేజరిల్లుతుంది, అప్పుడు ఆ సంఘం వర్ధిల్లుతుంది. వాస్తవానికి ఆదివారం తప్ప మిగిలిన రోజులు ఏ రోజైనా ఎవరైనా వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నారా? మాకంత ఖాళీ ఉండదండి, బిజీ షెడ్యూల్. కాదనట్లేదు. ఏదో ఒక సమయం ఒక 5 నిమిషాలు ఆయన సందులో పోయిన ఒక్క నిమిషం వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళి చూడండి. మీ ఆత్మీయ జీవితం ఎంత మేలుకరంగా మార్చబడుతుందో మీరే చూస్తారు, సాక్షి చెప్తారు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రులు. గడిచిన 3 వారాలు అంటూ వచ్చాం. దివారాత్రులు ఆయనకు మొర్రపెట్టే వారికి ఆయన తప్పక న్యాయం చేస్తాడు, న్యాయం తీరుస్తాడని. ఈ రోజున దివారాత్రులు నువ్వు కన్నీరు కారిస్తే ఏం కష్టం ఉందని మేము కన్నీరు కాచాలండి? ఏం బాధలని మేము కన్నీరు కాచాలి? అప్పులు లేవు, తిప్పలు లేవు, కష్టాలు లేవు, ఎందుకు కన్నీరు కాచాలి అనుకోకండి. నీవు కార్చే కన్నీరు అవసరాల కోసమే కాదు, నశించిపోతున్న ఆత్మల కోసం కన్నీరు కార్చు. రక్త సంబంధికులు ఇంకా రక్షణలోకి రాలేదు, వాళ్ళ కోసం కన్నీరు కార్చు. కుటుంబం మరింత ఆత్మీయతలకు పెరగాలి, ఒక్క క్షణం కన్నీరు కార్చు. సియోను కుమారి ప్రాకారమా, నీవు దివారాత్రులు కన్నీరు కారిస్తే ఆ కార్చిన కన్నీరు నీకు ప్రాకారంగా మార్చబడబోతుంది. ఈరోజు నీ మాటలు వింటున్న మనం నదీ ప్రవాహం వల్ల దివారాత్రులు కన్నీరు కార్చబడాలి. ఎందుకు కన్నీరు కార్చబడాలి? కార్చబడాల్సిన అవసరం ఏంటి? మనకు తెలియని చరిత్రం కాదు కదా. మిషనరీగా వచ్చాడు కదా ఇంగ్లాండ్ దేశం నుంచి జాన్ వెస్లీ గారు. వారి తల్లి వారి కోసం కన్నీరు కార్చగా ఆ పిల్లలందరి కోసం రాత్రంతా కన్నీరు కారిస్తే ఆయన ఒకసారి అంటాడు, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను యేసయ్య చెంతకు కొట్టుకొచ్చాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. మరి ఈ రోజున మీ బిడ్డల కోసం మీరు ఎంత కన్నీరు కారుస్తున్నారు? యేసయ్య చెంతకు వాళ్ళు కొట్టుకు వెళ్ళేటట్లుగా. యేసయ్య చెంతకు కొట్టుకు వెళ్తే మాకు తెలియదండి. పలానా సేటు గారు కొట్టుకెళ్ళమంటే వెళ్తారు. యేసయ్య చెంతకు వెళ్ళేటట్లుగా కొట్టుకెళ్ళమంటే మాకు కుదరదండి. ఫలానా చోటుకు వెళ్ళమంటే అక్కడ కొట్టుకెళ్తారు. ఈ రోజున మన పిల్లలు దేవుని సన్నిధిలో వారు దేవుని చెంతకు వెళ్ళేటట్లుగా తల్లిగా నీ బాధ్యత, తల్లిగా నీకున్నటువంటి కర్తవ్యం వారి కోసం దివారాత్రులు కన్నీరు కార్చాలి. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రులు అంటే ప్రతి క్షణం ఎప్పుడు మౌనంగా ఉండే అవసరంలా దేవుని సన్నిధిలో దివారాత్రులు రోధిస్తూనే ఉండండి, కన్నీరు కారుస్తూనే ఉండండి. రక్షణ లేని వారి కొరకు, సమస్యలు ఉన్నవారి కొరకు, వేదనలో ఉన్నవారి కొరకు, దిగులులో ఉన్నవారి కొరకు ఒక్క క్షణం మీరు దివారాత్రులు ప్రార్థన చేయగలిగితే ఆ కన్నీరు కార్చిన కన్నీటిని దేవుడు విడిచిపెట్టాడండి. మిషనరీగా ఆయన మార్చబడ్డాడు. ఈ బైబిల్ తెలుగుకు తర్జుమా చేయడానికి ఆయన కార్యాన్ని జరిగించబడింది. ఈ రోజున ఆయన ఏమంటాడు తెలుసా? నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహంలో నేను యేసయ్య చెంత కొట్టుకొచ్చాను అన్నాడా? రాత్రులంట 8 గంటల సేపు అయినా ప్రార్థన ఎలా చేస్తాడో తెలుసండి. ఆయన చరిత్ర చదివితే తెలుస్తుంది. పొర్లి ఏడుస్తాడంటండి, ఒక పిల్లోడు ఏడ్చినట్టుగా. దేవుని సన్నిధిలో అలా ప్రార్థన చేసేవాళ్ళు ఉండబట్టి ఈరోజు ఇంకా మనం ఎలా జీవించగలుగుతున్నామండి. అలా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రార్థన ఇంకా బ్రతికుంది. వాళ్ళు చనిపోయి ఉండొచ్చు. వాళ్ళ ప్రార్థన ఇంకా బ్రతికుండబట్టే మనం ఎలా ఉన్నాం. ఈ రోజున నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, నీ ఆత్మీయ జీవితం కోసం ఎంతగా కన్నీరు కారుస్తున్నారు. కన్నీరు అంటే మాకు రాదండి, నాది రాతి గుండె, నా రాతి గుండెకి ఎంత కష్టం వచ్చినా కన్నీరు రాదు అనేవాళ్ళు లేరా? ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఈ రాతి గుండెను దేవుడు ఏ గుండెగా మారుస్తానన్నాడు? మాంసపు గుండెగా ఆయన మార్చబోతున్నాడు. ఆమెను చెప్పండి. రాతి హృదయాన్ని ఆయన తీసివేస్తాడు, మాంసపు హృదయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నీవు సియోను కుమారిగా, ప్రాకారముగా, సంఘముగా కూడుకొని దివారాత్రులు కన్నీరు కారిస్తే ఆ కన్నీటి ప్రవాహం నీ కుటుంబానికి క్షేమాన్ని తీసుకురాబోతుంది. ఆమెను చెప్పండి. మీరు కార్చిన కన్నీటి ప్రవాహంలో నీ కుటుంబం కొట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? నరకానికి కాదు,
నిత్య జీవానికి వారసులుగా మీరు మార్చబడుదురుగాక. మీ కన్నీటి ప్రవాహాలు మీరు పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడుదురుగాక. ఆ విధంగా మార్చబెట్లకి మనకు ప్రార్థన అనే ప్రాకారం ఉండాలి. మొట్టమొదటిది చుట్టూ అగ్ని కంచె అనే ప్రాకారం, రెండవది ఉపదేశం అనే సంఘ ప్రాకారం, మూడవది కన్నీటి ప్రార్థన అనే ప్రాకారం. చివరికి 4వ మాట చెప్పి ముగించేస్తాం. చూడండి, యెషయా గ్రంథం, కన్నీటి ప్రాకారం చాలా మాటలు ఉన్నాయి కానీ ఒకసారి అదే మాట చూడండి. ఇర్మియా గ్రంథంకి రండి ఒకసారి త్వరగా. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. ఆ మాటకు చూసి తర్వాత మనం మరొక మాటలకు వెళ్దాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. అందరు వినండి, తీసిన వారు చూడండి. యోదాలో సమాచారమును ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి. అందరు వినండి. దేశములో ఏం ఓదాలి? బోర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ప్రాకారము కలిగిన పట్టణములోనికి పోవునట్లు మీరందరూ పోగై రండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. లోకల్ మనకు పాత ఒక మాట అన్నాం కదా, కలిసి రండి, కలిసి నడవండి, ఏదో పాటలు ఉంటాయి కదా, కదలి రండి, కలిసి రండి అని. అలా ఇక్కడ మీరు గమనిస్తే ఎక్కడికి రమ్మన్నారు తెలుసా? యోదాలోకి, యెరూషలేములోకి, ప్రాకారము కలిగిన పట్టణంలోకి వచ్చినట్లుగా గట్టిగా హెచ్చరిక చేయండి, ప్రకటించండి, రోధించండి, కన్నీరు గార్చండి. ఇదిగో ప్రాకారము కలిగిన పట్టణంలోకి మనం వెళ్ళడానికి ఏమై రావాలి? పోగుగా మనందరము కదిలి బయలుదేరుదుముగాక. దేవుని సంధికి మనం ఎలా వస్తున్నాం? పోగై వస్తున్నామా? కుదరట్లేదండి, మాకు అన్ని పనులు చూసుకోవాలి కదండి. ఈ రోజున అలా మనం పోగై రాగలిగితే మనం ప్రాకారంగా మనకు దేవుడు ఉంచుతాడు. దేవుని సందులోకి అందరినీ రమ్మని కోరుకునేది, సమయానికి రండి అని కోరుకునేది దేనికి తెలుసా? ఏదో కొంచెం కనపడతారు లేదా ఏదో వస్తాయి అని కాదండి. దేవుని సందులో మీరు అందరూ ప్రాకారంలో భద్రపరచబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏమండి ఇంతమంది వచ్చారని చెప్పుకోవడానికి కాదండి, లేదా ఇంతమంది వస్తే కానుకలు పెట్టి అంత డబ్బులు వేస్తారని కాదండి. ఎవరు వేసినా వేగిపోయిన దేవుడు వదిలిపెట్టాడు కదా. కానీ ఒక్క మాట చెప్పనా, ఆ ప్రాకారం కలిగిన పట్టణంలోకి మీరు ఎలా రావాలి? పోగై మీరు వస్తే మీకు ఆయన ప్రాకారంగా ఉంటాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ ప్రాకారం కలిగిన పట్టణంలోకి, ఆ మాటలు మీరు ఇంటికి వెళ్ళకి ఇవన్నీ రిఫరెన్స్లు చదువుకోండి. ఎంతగా మనకు దేవుడు ఆశ్చర్యమైన రీతిగా మాట్లాడుతున్నాడంటే, ప్రాకారం కలిగిన పట్టణంలోకి మీరు పోగై రండి, కదలి రండి, కలిసి రండి అన్న నినాదం కాదు. దేవుని సన్నిధికి మీరు పోగై రండి, ప్రార్థనకు పోగై రండి, ఆరాధనకు పోగై రండి. ఇదిగో సువార్త కూడికకు పోగై రండి. ఎవరింట్లో గృహ కూడిక పెట్టుకున్నారా? పోగై రండి. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏదో పెడతారని కాదు, దేవుని సందులో ఆ కుటుంబం కోసం మనం చేతులెత్తి ప్రార్థించే వారిగా మార్చబడదుముగాక. పోగై వచ్చేది దేనికో తెలుసా? కలిసి మనం చేసిన ప్రార్థన ద్వారా ఆ కుటుంబంలో తిష్ట వేసిన ఏ చీకటైనా ప్రార్థన ద్వారా వాడి ప్రాకారాలు కూలిపోవునుగాక. మన ప్రార్థన ద్వారా చీకటి వాడి ప్రాకారాలు కూలిపోవునుగాక. ఆ విధంగా మార్చబట్లేక మనము ఒంటరిగా వెళితే ఏమవుతుందో తెలుసా? ఒక్కడు 1000 మందిని తరుముతాడు, ఇద్దరు 2000 మందిని తరమొచ్చుగా. ఒక్కడు 1000 మంది, ఇద్దరు 2000 మంది అనొచ్చు, కానీ ఇద్దరు 10,000 మంది. చూసారు ఎంత వ్యత్యాసం ఉందో? ఈ రోజున ఒక్కడిగా మనం పోగొండంతసేపు ఒక 1000 మందిని తరుముతుంటే 1000 సమస్యలను తరుపుతాం. కానీ ఇద్దరుగా మీరు ఏకీభవించండి, ముగ్గురుగా ఏకీభవించండి, నలుగురుగా ఏకీభవించండి, కుటుంబంగా ఏకీభవించండి, సంఘంగా ఏకీభవించండి. పోగై రండి, ప్రతి సమస్యకు మీదట నిలవకుండా పారిపోవునుగాక. ఈ రోజున అట్టి ప్రార్థన ప్రాకారంలో మీరందరూ భద్రపరచబడుదురుగాక. చివరిగా మరొక మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6వ వచనం. అదే ప్రార్థన ప్రాకారంలో యెషయా గ్రంథం 62:6. నేను వివరించట్లా, అన్నీ క్లుప్తంగా చెప్తున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. యెరూషలేమా, వినండి, యెరూషలేమా, ప్రాకారము మీద నేను ఎవరిని ఉంచాను? కావలి వారిని ఉంచాను. ఆ కావలిగా ఉన్నవారు రే అయినా పగలైనా మౌనముగా ఉండరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు నన్ను ఒక ప్రాకారం మీద ఉంచాడు. ఒక సంఘానికి ఒక ప్రాకారంగా దేవుడు మనల్ని నిలబెట్టాడు.
సంఘంలో సభ్యులుగా నిలబెట్టాడు. మనం ఎప్పుడు మౌనంగా ఉంటున్నాం? ఎంతసేపు మౌనంగా ఉంటున్నాం? అసలు ప్రాకారం మీద నిన్ను నన్ను ప్రభు నిలబెడితే మనం ఎలా ఉండాలి తెలుసా? రే అయినా పగలైనా మనము మౌనముగా ఉండక ఆయన స్తుతిస్తూనే ఉందుముగాక, ప్రార్థిస్తూనే ఉందుముగాక, ఆరాధిస్తూనే ఉందుముగాక, పోరాడుతూనే ఉందుముగాక. రే అయినా పగలైనా ప్రతి క్షణం నా దేవుని వైపే తేరు చూస్తూ ఆరాధించే వ్యక్తులుగా మార్చబడుదుముగాక. ఇప్పుడు 3 ప్రాకారాలు విన్నాం. మొదటిది చుట్టూ కంచెన ప్రాకారం, ఉపదేశమైన సంఘ ప్రాకారం. మూడోది కన్నీటి ప్రార్థన అనే ప్రాకారం. చివరికి ఈ మాటను చూపించి ముగించాను. చూడండి, యెషయా గ్రంథం 60:18, 60వ అధ్యాయం 18 వచ్చింది. వినబడదు, నీ సరిహద్దులలో పాడు అనే మాట కానీ నాశనం అనే మాట కానీ వినబడదు, రక్షణయే నీకు ప్రాకారం. గట్టిగా ఆమేన్ చెప్పండి. అదే యెషయా గ్రంథం 26 మొదటి వచనం కూడా చూడండి. 26 మొదటి వచనం. ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తనలు పాడుదురు, బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణే ఆ ప్రాకారం. గట్టిగా ఆమేన్ చెప్పండి. బలమైన పట్టణం మనకుంది, బలమైన కోట మనకుంది. అదేంటో తెలుసా? రక్షణ. చివరి ప్రాకారం రక్షణ అనే ప్రాకారం. ఈ ప్రాకారం మనకుంటే చాలండి. ఆ ప్రాకారంలో ఉన్న మనం ఎక్కడ కదిలించబడక, ఎన్నడూ తొట్టిల్లిపోక ఆత్మీయతలో ముందుకు పరుగులు తీసేవారిగా మార్చబడదుము గాక. ఒక అన్యుడు అంటండి చివరి దశకు వచ్చేసాడు. డాక్టర్లు కూడా ఇక వల్ల కాదు, తీసుకెళ్ళిపోండి, ఇక ఇతను బ్రతకడు, ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఉన్నన్ని గంటలు ఉంటాడు లేదా ఒకవేళ ఉన్నన్ని రోజులు ఉంటాడు, తర్వాత ఇక కార్యక్రమం చేసేసుకోండి అంటే ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చంట అందరికీ కబురు పెట్టేశారు, ఫలానా మన బంధువు చనిపోబోతున్నాడు, అందరు రండి చివరి చూపు చూద్దురు. అందరు వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ అయ్యో ఎంత బతికావు, చివరికి ఎలా అయిపోయావు, మాట కూడా రావట్లేదా అని చెప్పి వాళ్ళ మాటలో ఆ మాట అనుకోండి అంటున్నాడు, నారా అనుకోండి అంటున్నాడు. ఆ మాట అనకుండానే అతను చనిపోయాడు. అప్పుడు అందరూ అంటున్నారంట, అయ్యో ఈ మాట, ఒక్క మాట అంటే చాలు వెళ్ళిపోయేవాడు స్వర్గానికి, ఆ మాట అనకుండానే చనిపోయాడు. అందరూ బాధపడుతూ ఏడుస్తున్నారంట. ఈ రోజున ఆ మాట అనుకున్నంత మాత్రం వెళ్తారో వెళ్ళరు ఒకవేళ వాళ్ళ నమ్మకం ఉండొచ్చు. కానీ ఈ రోజున దేవుడి సంధికి వచ్చి ప్రార్థన చేస్తూ వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా బలపరచబడాలని ఆశ కలిగి ఉండి రక్షణ లేకుండా ఒకవేళ ఇక్కడ తనువు ముగిస్తే వాళ్ళు ఆ మాట అనుకుంటే వెళ్తారో వెళ్ళరో తర్వాత సంగతి. కానీ మనము గనక రక్షణ లేకుండా ఒకవేళ తనువు చాలిస్తే ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. రక్షణ లేకుండా కనుక ఒకవేళ తనువు చాలిస్తే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థలానికి వెళ్ళక ముందే రక్షణ అనే ప్రాకారంలో మనము భద్రపరచబడదుము గాక. వాక్యానికి లోబడి వాక్యాన్ని అంగీకరించి ఆ రక్షణ అనే ప్రాకారంలో మనం భద్రపరచబడగలిగితే ఈ రోజున ఆ రక్షణకు మనం నిత్యము కూడా ప్రాకారంగా మనల్ని భద్రపరిచి మన జీవితాంతం వరకు ఆయన సన్నిధిలో కనబడేంత వరకు ఆ రక్షణ ప్రాకారం మనకి నిత్యం నడిపించును గాక. దేవుని బిడ్డలే రక్షణ పొందుతారు అని అనుకుంటున్నాం. కానీ ఎంతమంది దేవుని బిడ్డలుగా సంధికి వచ్చి వెళ్ళిపోయి రక్షణ పొందకుండా లోకంలో ఉంటున్నారు? ఎంతమంది దేవుని బిడ్డలు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి సువార్త వినబడుతున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వినబడుతున్నా, ఎన్ని వారాలు వాక్యం వినబడుతున్నా ఇలాగే చెప్తారులేండి, ఇలాగే ఉంటేలేండి, పొందుకోకపోతే ఏమవుతుందిలేండి, మేము నమ్మకంగా లేమా, యథార్థంగా బ్రతకట్లేదా, మేము దాన ధర్మాలు చేయట్లేదా, మేము మంచిగా బ్రతకట్లేదా, ఎవరైనా మోసం చేస్తున్నాం అని అనుకుంటున్నాం. అసలు పుట్టుకతోనే మనలో ఒక ముద్ర ఉంది కదా పాపి అని. అది కడగడానికి ఆయన మన కోసం పరిశుద్ధుడిగా దిగి వచ్చి రక్తాన్ని కార్చాడు. ఈ రోజున ఆ రక్షణ అనే ప్రాకారాన్ని మనము సొంతం చేసుకుంటే నిత్యత్వంలో ఆయనతో కూడా యుగ యుగాలు జీవించే వారిగా మార్చబడదుము గాక. ఒక చిన్న మాట చెప్పి, సమయం చాలా అయిపోయింది వాళ్ళ, ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎన్నో రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నానండి ఈ మాట, అవకాశం రావట్లా. ఈ పూట అవకాశం వచ్చింది. కొంచెం సమయం ఆలస్యమైనా మీరు నన్ను మన్నించి ఈ మాట వినండి. ఇలాగేనంట ఒక సంఘంలో మరియమ్మ అనే వ్యక్తి ఉంది. అమ్మ మరియమ్మ అనే వాళ్ళు మిమ్మల్ని ఎవరిని అనట్లేదు, మరియమ్మ అనే వ్యక్తి ఉంది. ఎందుకు ఈ పేరు పెట్టాల్సి వచ్చిందో కొంచెం ముందుకు మీకు చెప్తా. సంఘంలో మరియమ్మ అనే ఒక వ్యక్తి ఉంది. ఆ వ్యక్తికి ప్రతిరోజు మందిరానికి వెళ్తుంది వస్తుంది. వృద్ధాప్యం వచ్చేసింది. వాళ్ళ అమ్మాయి పెళ్ళి కూడా చేసి పెళ్ళి అయిపోయిన పరిస్థితి వస్తే ఆయన అడుగుతున్నాడు, అమ్మా పాస్టర్ గారు అడుగుతున్నాడు, మరియమ్మ
బాప్తిసం పొందుకోమ్మా, రక్షణ పొందుకోమ్మా అని అంటే ఆమె అంటుందంట, అయ్యా అమ్మాయి పెళ్ళైపోయి పొందుకుంటా అని అంటుందంట. సరే పాస్టర్ గారు ఆగాడు. అమ్మాయి పెళ్ళైపోయింది. అమ్మాయి పెళ్ళైనాక బాప్తిసం పొందుకుంటానన్నాగా, రక్షణ పొందుకోమ్మా అంటే ఇప్పుడే కదా అయ్యా పెళ్ళయింది, అమ్మాయి పిల్ల పుట్టాలిగా, పుట్టని అందంట. తర్వాత అమ్మాయికి పెళ్ళైపోయింది, అమ్మాయికి బిడ్డ పుట్టింది. ఆ తర్వాత ఆ బిడ్డకి బారసాలు వేసేటప్పుడు కూడా వచ్చి అడిగాడంట, అమ్మాయి పెళ్ళి అన్నావు, తర్వాత బిడ్డ అన్నావు, ఇప్పుడు బారసాలకు వచ్చాం, ఇప్పుడైనా రక్షణ పొందుకోమంటే ఇప్పుడే కదయ్యా బారసాల, కొంచెం అమ్మాయిని పెద్ద మనిషి అవని అప్పుడు పొందుకుంటాను అందంట. ఇక అలా కొంచెం ముందుకు వెళుతుండగా ఆ అమ్మాయి పెద్ద మనిషి కూడా అయింది. అప్పుడు అడిగాడంట, అమ్మా పెళ్ళి అన్నావు, బారసాలు అన్నావు, తర్వాత ఇప్పుడు పెద్ద మనిషి కూడా అయింది, ఇప్పుడన్నా పొందుకోమంటే ఇప్పుడే కదా పెద్ద మనిషి అయింది, ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళు పోతే పెళ్లి చేసేస్తాం కదా, అప్పుడు పొందుకుంటాను అందంట. అందుకు కాదమ్మా, అమ్మాయి గురించి కాదు, నీ గురించి అమ్మా నా బాధ, బాప్తిసం రక్షణ పొందుకోమంటే అలాగే నిర్లక్ష్యం చేసి వాయిదా వేస్తుంది. అమ్మాయి పెళ్ళి అవ్వలేదు కానీ ఈలోపు ఏమో బకీడు దగ్గర పెట్టుకుని తన్ని చనిపోయింది. ఇక అయిపోయిన తర్వాత వెంటనే పాస్టర్ గారు ఆ వార్త తెలిసి దిగులు పడిపోతున్నాడంట. అయ్యో మరియమ్మ గారు బాప్తిసం పొందుకోకుండా చనిపోయిందే, బాప్తిసం పొందుకోకుండా మరియమ్మ గారు ఈ యాత్ర ముగించి వెళ్ళిపోయిందే, ప్రేతాత్మలో చేరిపోద్దేమో అని బాధపడిపోతూ ఉండగా ఈ లోపల బంధువు ఒకడు వచ్చాడంట. వచ్చి పాస్టర్ గారు మా మేనత్వం తీసుకెళ్ళడానికి పెట్టి తయారు చేయించండి అంటే ఈయన కోపంగా అన్నాడంట, బాప్తిసం పొందడానికి పెట్టలేదు ఏమి లేదు కుదరదు అంటే వెంటనే అతను తిరగబడి అన్నాడంట. అసలు అక్కడికి కొంచెం వేసి వచ్చాడంట. అతను అంటున్నాడంట, ఇదిగో ఊరుగాని ఊరు వచ్చావు, నువ్వు గనక మర్యాదగా పెట్టి తీసుకురాలేదో నేను 2 పెట్టెలు చేసి ఒక పెట్టెలో నిన్ను పెట్టి తీసుకెళ్తాను అన్నాడంట. ఇక చేసేది ఏమి లేక వీళ్ళు చూస్తే ఎలా ఉన్నారని చెప్పి హడావుడిగా పెట్టి తయారు చేయించి, ఇష్టం లేకపోయినా సరే ఆమె రక్షణ పొందలేదు, ఎన్ని సంవత్సరాలు మొత్తుకున్నా, చిన్నపిల్లప్పటి నుంచి పెళ్లి కాకముందు నుంచి మొత్తుకున్నానే, నా మాట వినలేదని కంగారు పడిపోతూ సర్లే అని చెప్పి పెట్టి చేయించిన తర్వాత ఆ పెట్టెలోకి తీసుకొచ్చి ఆ మరియమ్మ గారిని చక్కగా బిగిసిపోయిన మరియమ్మ గారిని ఆ పెట్టెలోకి పడుకోబెడితే అందరూ మేకప్ వేశారు. ఎవరికి వాళ్ళు పౌడర్ తీసుకొచ్చి మొహాన్ని కొట్టాడు. ఒకళ్ళు తీసుకొచ్చేసి ఆ అత్తరబుడ్డి మొత్తం తీసుకొచ్చి మొహాన్ని పోసేసాడు. ఇంకొకళ్ళు పూలు తీసుకొచ్చి కొన్ని నోట్లో కొన్ని మొహాన్ని పెట్టేస్తే చివరికి ఆ పెట్టెలో ఉన్నటువంటి ఆ మరియమ్మ ఎలా తయారైందో తెలుసా? ఒక చిన్నపాటి దెయ్యం పిల్లలాగా తయారైందంట. ఇదంతా ఒక పాస్టర్గా చెప్పింది మీకు జ్ఞాపకం చేస్తున్నా. తయారైతే వెంటనే ఇక ఆ సమాధి చేయడానికి వెళ్ళడానికి అన్ని సిద్ధపరిచేసిన తర్వాత సంఘ పెద్ద ఒక ఆయన అన్ని మేకులు కొట్టకుండా ఒక మేకు ఆపి ఎవరైనా ఒకడు వస్తాడు ఆఖరిలో అని చెప్పి తీసుకుని వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకుని వెళ్తూ ఉండగా అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి వస్తున్నాడంట, నా చెల్లిని చూడాలని కేకలేస్తూ వస్తే, సరేరా అతను ఎవరు వస్తున్నాడు అప్పుడే పెట్టి మేకులను బిగించమాకండి ఉంచండి అన్న తర్వాత ఇక్కడి నుంచి మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను వినండి. వెంటనే ఇప్పుడు పెట్టులో ఎవరున్నారు చెప్పండి? మరియమ్మ ఉన్నారు. బతుకుందా చనిపోయిందా? చనిపోయింది. దయ్యం పిల్లలాగా అన్ని కుచ్చులు లేకుండా చీరట చుట్టేసి ఆ పెట్టులో పెట్టేశారు. ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళిందంట. ఇక్కడ వినండి ఈ మాట. ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళింది. పరలోకానికి వెళ్ళగానే హడావుడిగా పరలోకానికి వెళ్ళిపోతామని చెప్పి గేట్లోకి వెళ్ళిపోతుందంట. వెళుతుండగా యేసయ్య అక్కడ ఆగి, అమ్మా ఎక్కడికి వస్తున్నావు? అదేనయ్యా లోపలికి వస్తున్నావు బాగానే ఉంది, రక్షణ పొందావా? రక్షణ పొందనగానే వెంటనే ఆలోచించిందంట, అయ్యో రక్షణ పొందబోదు ఇక్కడ రానివరా, లోపలికి రానివరమ్మా, రక్షణ పొందితేనే రానిస్తారు. ఆ మాట చెప్పగానే వెంటనే హడావుడిగా అయిపోయి బతులాడుతుందంట, అయ్యా నా పేరు మరియమ్మే, మీ అమ్మ పేరు మరియమ్మే, నన్ను లోపల రానిస్తావంటే పేరు పెట్టుకున్నంత మాత్రం నేను లోపల రానివ్వనమ్మా, రక్షణ ఉందా? రక్షణ లేదయ్యా. సరే పాస్టర్ గారికి ఒకరోజు భోజనం పెట్టి కొత్త బట్టలు పెట్టాను, లోపలికి రానిస్తావా అని అడిగిందంట. నువ్వు బట్టలు పెట్టినా భోజనం పెట్టినా ఏది పెట్టినా నేను లోపల రానివ్వద్దు, రక్షణ ఉండాలంటే బతిలాడి ఇప్పుడు డ్వాక్రా వాళ్ళు గ్రూప్ ప్రెసిడెంట్ డబ్బులు కట్టకపోతే ఎలా వాళ్ళని వెళ్ళనివ్వరో అట్లా యేసయ్యని ఇబ్బంది పెట్టేస్తుందంట. ఇబ్బంది పెడుతూ ఉండగా వెంటనే యేసయ్యకు భరించలేక ఆమె పోరు తట్టుకోలేక ఏం చేయమంటాను అడిగితే, అయ్యా నన్ను ఒక్కసారి భూమి మీద పంపించు, ఇలా వెళ్ళి అలా రక్షణ పొందుకుని వచ్చేస్తాను అందంట. అనగానే యేసయ్య ఆలోచించాడు, ఒకప్పుడు లాజరు తర్వాత ధనవంతుడి చరిత్రలో కూడా మనం వింటాం కదా, భూమి మీదకి నేను వెళ్తాను నాకు 5 సహోదరులు ఉన్నాడని, అప్పుడు పంపించలా. సరే ఈమె పంపిస్తే ఎలా ఉంటుందని చెప్పి ప్రభు ఆలోచించి నీకు 2 గంటలు టైం ఇస్తా, 2 గంటల్లో నువ్వు భూమి మీదకి వెళ్ళి రక్షణ పొందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చేయి అని అన్నాడు. సరే అని చెప్పి చాలు ఈ అవకాశం చాలనుకుని అక్కడి నుంచి వెంటనే అక్కడ వచ్చిన ఆత్మ ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఇప్పుడు ఎక్కడికి రావాలని ఆత్మ ఇందాక ఎక్కడుంది ఈమె?
పెట్టులో ఉంది, మూతేసి ఉంది. ఆత్మ ఒక్కసారిగా ఈ దేహంలోకి వచ్చేసరికి ఇదేంటి అంత చీకటిగా ఉందని చెప్పి 2 కాళ్ళతో పెట్టి మూతను ఎగిరి తన్నింది. తన్నడంతోనే అక్కడ మోసుకొచ్చినోడికి భయం వేసింది. ఆళ్ళేడు పారిపోతున్నాడు. అక్కడ దాకా వాళ్ళని తీసుకొచ్చినోడు ఊరేగి మూసినోడు ఎవడు అక్కడ నిలబట్ల, అందరూ పారిపోతున్నారు. ఈలోపు అంత దూరం నుంచి ఒకడు వస్తున్నాడు, నా చెల్లి నా చెల్లి నా చెల్లి అంట. వాడు ఈ పెట్టులోంచి లేవడం చూసి వెనక్కి తిరిగి పారిపోయాడు. ఇక ఈలోపు ఈమెకి దారి తెలియక, ఆమె రూపం చెప్పాను కదా ఇందాక, మొహం నిండా పౌడర్ కొట్టేసి అత్తరు కొట్టేసి పూలు చల్లేసి నోట్లో కొంచెం పూలు పెట్టేసే బట్టికి చిన్నపాటి దెయ్యం పిల్లలాగా అయిపోయింది. వెంటనే ఇక ఆ పెట్టులోంచి బయటికి లేచి 2 గంటల టైం ఉంది, ఎలా నేను వెళ్ళాలి, వెంటనే పాస్టర్ గారి దగ్గర బాప్తిసం పొందుకోవాలని పరుగులు తీస్తుంటే ఈ లోపు దారి తెలియక అక్కడక్కడ తిరిగి 1 గంట సేపు పట్టింది. ఎందుకంటే ఎవరు ఈమెను చూసి భయపడి పారిపోయారు, దారి తెలియలా. 1 గంట సేపు తిప్పుకొని తిరిగి వెళ్ళిపోతే ఇక ఇప్పుడు మీరు ఆ వినండి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు అని పిలుస్తుండగా అంతకుముందే పాస్టర్ గారు బాధగా ప్రార్థించుకుంటున్నాడు. అయ్యా, మరియమ్మ గారు బాప్తిసం పొందుకోకుండా చనిపోయింది అయ్యా. ఆమె ప్రేతలాత్మలకు వెళ్ళిపోకుండా, ఇదిగో ఒకవేళ ఆమె ఆత్మ మళ్ళా ఇదంతా వచ్చి తిరగకోకుండా యేసు నామములో ఆమె ఆత్మను బంధిస్తున్నానని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుండగా వచ్చి బయట తలుపు కొడుతుంది. పాస్టర్ గారు అయ్యగారు అంటుంది. ఈయన లోపల నుంచి ఎవరది అన్నాడంట. నేనండి మరియమ్మను. మరియమ్మ అనగా ఏ మరియమ్మ అన్నాడంట. నేనండి బి మరియమ్మని అందంట. వెంటనే బి మరియమ్మ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడంట. రక్షణ పొందుకోవాలని ఇక్కడికి వచ్చానండి అందంట. రక్షణ పొందుకోవడానికి ఇక్కడికి వచ్చావా? ఇదిగో వచ్చేసింది, సైతాన్ వచ్చేసింది, నేను ఇక్కడికి దీని ప్రేతరాత్మలకు వెళ్ళని ప్రార్థన చేస్తే ఇక్కడికి వచ్చేసినాకు అని చెప్పి పాస్టర్ గారు అంట బయటకు వచ్చి కిటికీ తలుపు తెరిచాడంట. కిటికీ తలుపు తెరిస్తే ఎలా ఉందో తెలుసా? పెట్లో ఎలా ఉందో ఇక్కడ అలాగే కనబడేపటికి వెంటనే నేను కాసేపు నీకు బాప్తిసం ఏమని చెప్పి ఆమె నూనె పోసి బైబిల్ ఆమె పెట్టి ప్రార్థన చేసి పంపించేశాడు. నేను బాప్తిసం తలుపేసేసుకున్నాడు, కిటికీ వేసేసుకున్నాడు. వెంటనే రెండోసారి ఈమె ఎక్కడికి వెళ్ళిందంటే, ఒక అరగంట ఏమో సమాధుల దగ్గర దొడ్లో అయిపోయింది, ఒక అరగంట పాస్టర్ గారి దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఇంకొక అరగంట ఎక్కడైనా చెప్తాను వినండి. పాస్టర్ గారు బాప్తిసం అంటున్నాడు, సంఘపెద్ద దగ్గరికి వెళ్దాం, సంఘపెద్ద మాట వింటాడని చెప్పి యోహాన్ దగ్గరికి వెళ్ళిందంట. ఆ యోహాన్ దగ్గరికి వెళ్ళి తలుపు తడుతుంది. ఈలోపు యోహాను ఆ సంఘపెద్ద అసలే భయస్తుడు, ఏదో పాట పాడుకుంటూ పాటలో మరియమ్మని వచ్చిందంట. మరియమ్మ రాగానమ్మో ఆ మరియమ్మ ఇప్పుడు చనిపోయింది, అది దయ్యమే వచ్చేస్తుంది అని చెప్పి ఆ పేరు నేను తలవకూడదు అనుకునే లోపు పిలుస్తుందంట. యోహాన్ అన్నయ్య అని పిలుస్తుంటే వెంటనే లోపల నుంచి ఎవరది అన్నాడంట. నేనన్నయ్య మరియమ్మని అందంట. ఏ మరియమ్మ? బి మరియమ్మని. పాస్టర్ గారి లాగా ఒక కిటికీ తెరిస్తే సరిపోయేది. వెంటనే నేను డోర్ తెరిచేసాడంట. డోర్ తెరవడంతోనే ఆ పెట్టెలో అవన్నీ వేసి పూడ్చి అదంతా చేసి చివరి నుంచి పైదాకా చూసి పంపించింది ఇతనే. ఎలా అయితే పెట్టెలో చూసాడు అటు ఎదురుగా కనబడగానే నిలుగుండి పడిపోయిందంట. ఇక మాట లేదు, కళ్ళలో పోయే గాలి కళ్ళలో పోతుంది, నోట్లో పోయే గాలి నోట్లో పోతుంది. ఈ లోపు ఆమె పట్టుకొని అన్నయ్య అని ఊపితే ఇక ఊపిన ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ ఒక అరగంట అయిపోయింది. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఇక ఇది లాభం లేదు, మా ఆయన దగ్గరికి వెళ్తాను, మా ఆయనైనా సరే నాకు పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి బాప్తిసం ఇప్పిస్తాడని వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ ఆయన ఈలోపు ఏమనుకుంటే తెలుసా, ఇక నా భార్య చనిపోయింది కానీ నేనంటే మహాప్రేమ, దెయ్యంలాగైనా వచ్చేస్తుంది అని చెప్పి ఆయన ఒక చొక్క వేసుకొని ఒక మొక్క పట్టుకొని ఒక కర్ర దగ్గర పెట్టుకుని కూర్చున్నాడంట. అది ఎలాగైనా వస్తుంది, దాంతో నేను గొడవ పడాలని. ఈ లోపు ఏమండి అని పిలిచిందంట. పిలవగానే సరే వచ్చావా రా అన్నాడంట. పోనీలే ఈయనైనా గుర్తుపెట్టాడు నన్ను అనుకుంటే దగ్గరికి వెళ్ళేప్పటికి ఏమండి నేను దేవుని దగ్గరికి వెళ్ళానండి పరలోకానికి, యేసయ్య బాప్తిసం పొందబోదు కుదరదన్నాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి, ఆయన అరతలుపు తీశాడు కుదరదన్నాడు. యోహానన్న దగ్గరికి వెళ్ళానండి, ఆయన మొత్తం తలుపు తీశాడు, ఉన్నాడో లేదో తెలియదు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చానంటే చెప్పు, నువ్వు చెప్పడం నేను వింటాం, ఒక దెయ్యం చెప్పడం నేను వింటడం అని చెప్పి వెంటనేనంట ఆయన దగ్గర పెట్టిన కర్రతో 1 గంట సేపు కొట్టాడు. ఇక 4 అరగంట ఇక్కడ అయిపోయింది. ఇక తన ఆత్మ పరలోకానికి మళ్ళీ వెళ్తే ఇక్కడ చనిపోయిన తర్వాత మళ్ళీ ప్రభు అడిగాడంట, అమ్మా రక్షణ పొందావా? ఎక్కడ పొందానయ్యా, నన్ను ఎవరు నమ్మట్లా, బ్రతుకున్నంత వరకు రక్షణ పొందు అని ఎన్నిసార్లు నీకు వినబడింది? బ్రతుకున్నంత వరకు రక్షణ పొందు, పాపాన్ని విడిచిపెట్టు, మారు మనసు పొందు, ప్రాకారంలో బ్రతుకొని ఎంతసార్లు వినపడింది? ఆ రక్షణ ప్రాకారాన్ని పోగొట్టుకొని రక్షణ ప్రాకారంలో భద్రపరచబడుకోకుండా రక్షణ అనే ప్రాకారాన్ని నిర్లక్ష్యం చేసి ఎంతకాలం జీవించావు? ఇక పరలోకంలో స్థానం లేదు, పోయి ఆ అగ్నిగుండంలో పడు అన్నట్టు పంపించేసాడని. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం, కాసేపు మనకి సరదాగా అనిపించినా ఈ మాటలు వింటున్న మనం రక్షణను నిర్లక్ష్యం చేసి ఎంతకాలం మనం జీవిస్తాం? రక్షణను నిర్లక్ష్యం చేసి ఎంతకాలం మనం బ్రతుకుతాం? రక్షణని ప్రాకారంలో భద్రపరచబడకుండా, రక్షణని ప్రాకారంలో జీవించకుండా ఎంతకాలం దేవునికి దూరంగా బ్రతుకుతాం?
ఈ దినాన్ని మాటలు వింటున్న మనం, దేవుడే కంచెను తీసేశాడు. ఆ కంచెను తీసివేసిన దేవుడు ఎందుకని తిరుగుబాటు వల్ల తీసేశాడు, వ్యతిరేకత వల్ల తీసేశాడు, మూర్ఖత్వం వల్ల తీసేశాడు. ఆ తీసివేసిన దేవుడు మరలా మనకి కంచెను వెయ్యాలంటే ఆయన రక్తం ద్వారానే. ఆయన మనకు అగ్ని కంచెన ప్రాకారం, ఉన్నత ఉపదేశం అనే సంఘ ప్రాకారం, కన్నీటి ప్రార్థన అనే ప్రాకారం, చివరిది రక్షణ అనే ప్రాకారం. ఈ 4 ప్రాకారాల్లో మీరు భద్రపరచబడుదురుగాక. ఈ 4 ప్రాకారాల్లో మీరు జీవించుదురుగాక. ఈ 4 ప్రాకారాల్లో నిత్యము మీరు దేవునిలో అంటుకట్టబడి ఆనుకొని బ్రతుకుదురుగాక. ఈరోజు రక్షణ ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఒక దినాన ఆయన ఎదుట మనం పరలోకాలకు వెళ్ళడానికి వీలు లేదు అని గుర్తుపెట్టుకోండి. రక్షణను పొందుకొని ఆ రక్షణ ప్రాకారాలు మీరు అడుగులు వేసేవారిగా మార్చబడుదురుగాక. ఈ 4 ప్రాకారాలు మనకుంటే చాలు, మన ఆత్మీయ జీవితం ఆయన ప్రాకారాల్లో భద్రపరచబడబోతుంది. మొదటిది అగ్ని కంచె అనే ప్రాకారం, రెండవది ఉపదేశం అనే సంఘ ప్రాకారం, మూడవది కన్నీటి ప్రార్థన అనే ప్రాకారం, నాలుగవది రక్షణ అనే ప్రాకారం. ఈ 4 ప్రాకారం ఉంటే చాలు, ఈ లోకంలో మనం సంపాదించినా సంపాదించకపోయినా దేవునిలో యుగ యుగాలు జీవించే వారిగా మార్చబడదుము గాక. ఈరోజు కొంచెం ఆలస్యమైన దయతో మన్నించండి. దేవుని మాటలు వింటున్న మీరు ధన్యులు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఆయన మాటలు మరలా ఒకసారి మరొక వారం అని ఎందుకు మొత్తం ఈ పూట నేను ముగించాను. ఈ మాటలు మన హృదయాల్లో స్థిరపరచబడును గాక. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అగ్ని కంచె అనే ప్రాకారం, ఉన్నత ఉపదేశం అనే ప్రాకారం, సంఘ ప్రాకారం, కన్నీటి ప్రార్థన అనే ప్రాకారం, రక్షణ అనే ప్రాకారం ఈ రోజున మనం కలిగి ఉంటే మన ఆత్మీయ జీవితాలు బలపరచబడబోతున్నాయి, దీవించబడబోతున్నాయి, ఉన్నతంగా మార్చబడబోతున్నాయి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఈ ప్రాకారాలు నాకు కావాలి. ఆ విధంగా నేను జీవించడానికి నాకు సహాయం చేయండి. ఆ విధంగా నేను బ్రతకడానికి నాకు కృప చూపించండి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. కొంచెం ఆలస్యమైన దేవుడు మనతో మాట్లాడిన మాట, ప్రాకారాలు మనం భద్రపరచబడాలి. ప్రాకారం లేకపోతే పెళ్ళగించబడతాం. ప్రాకారం లేకపోతే ఆరని అగ్నిలో కాలిపోయే పరిస్థితి. ప్రాకారం లేకపోతే, వాక్యం అనే ప్రాకారం లేకపోతే, ఉపదేశం అనే ప్రాకారం లేకపోతే, హేగే అనే పరిశుద్ధాత్మ అనే ప్రాకారం లేకపోతే, సంఘం అనే ప్రాకారం లేకపోతే, వాక్యం అనే పరిమళ ద్రవ్యములనే ప్రాకారం, ఉపదేశం అనే ప్రాకారం లేకపోతే, ఒక రోజున ఆరని అగ్ని దానిలో కాలక ముందే ప్రాకారంలో భద్రపరచబడేట్లుగా, ప్రాకారంలో జీవించేటట్లుగా, ఏదో వచ్చాం 2 మాటలు విన్నాం వెళ్ళామని కాదు, ప్రాకారంలో భద్రపరచబడాలి. ప్రాకారంలో నీవు నివాసం చేయాలి. నీ కుటుంబం కాపాడబడాలి, మీ భర్త కాపాడబడాలి, మీ భార్య కాపాడబడాలి, నీ బిడ్డలు కాపాడబడాలి. మీరు ప్రాకారంలో భద్రపరచబడాలి. అయ్యా, మా బిడ్డలందరినీ ప్రాకారం కలిగిన కోటలో భద్రపరచండి. ఏ దుష్టుడు ఏ కుటుంబాల్లో చొరబడకూడదు. ఏ నష్టపరిచేవాడు బిడ్డల మీద బలహీనత తీసుకొచ్చేవాడు ఏ ఇంట్లోకి చొరబడకూడదు. పాడు నాశనం అనేది వినబడకూడదు. రక్షణ ప్రాకారాల బిడ్డల భద్రపరచండి. రక్షణ ప్రాకారాల బిడ్డల భద్రపరచండి. నాయన కృప చూపించండి అయ్యా. అగ్ని కంచెని ప్రాకారాల బిడ్డల భద్రపరచండి. ఉన్నత ఉపదేశం అనే సంఘ ప్రాకారాల బిడ్డల భద్రపరచండి. కన్నీటి ప్రార్థన అనే ప్రాకారాల బిడ్డల భద్రపరచండి. రక్షణ ప్రాకారాల బిడ్డలు భద్రపరచబడాలి. కార్యాలు చేయండి ప్రభువా. చిన్న ప్రార్థన చేసుకోండి. మహిమగల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఈ విధంగా నీ ఆరాధనలో మేమందరం కలిసి ఆరాధించుకోవడానికి కృప చూపించారు. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలు. మేమందరం ప్రాకారాలు ఒకళ్ళు పోగొట్టుకుంటున్నామేమో, ప్రాకారాలు దెబ్బతింటున్నాయేమో, పునాదులు పాడైపోతున్నాయేమో. మా ప్రాకారాలు మరలా కట్టబడాలి. మా ప్రాకారాలు మరలా పునర్ప్రారంభించబడాలి. కార్యాలు చేయండి ప్రభువా. అగ్ని కంచెన ప్రాకారం మేము భద్రపరచబడి, ఉన్నత ఉపదేశమైన సంఘ ప్రాకారాలు మేము భద్రపరచబడి, కన్నీటి ప్రార్థన అనే ప్రాకారం మేము భద్రపరచబడి, రక్షణ అనే ప్రాకారం మేము కలిగి జీవించేట్లుగా ఒక దినాన ఈ తనువు చాలించాల్సిన పరిస్థితి వస్తే నీ ఎదుట నిలవబడిన శక్తి కలిగిన వారికి మేము మార్చబడాలయ్యా. తలదించుకునేవారిగా కాదు, ఆరని అగ్నిలో కాలేవారిగా కాదు, నీ నిత్య రాజ్యంలో వారసులుగా యుగ యుగాలు జీవించేవారికి మేము మార్చబడాలి. అలాంటి ప్రాకారం మాకు దయచేయండి నాయన అంటూ ఆశపడి మీ బిడ్డలందరిని దీవించండి. ఆ విధంగా స్థిరపరచండి. రక్షణకు ప్రతి ఒక్క బిడ్డలను సిద్ధపరచండి, ఆయుత్తపరచండి.
సమస్తాన్ని నామమున సిద్ధపరచండి. మహిమ ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ ఆరాధనలో పాలుపంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించి మీరు అక్కడి వరకు సిద్ధపరచండి. ఎవరెవరు బలహీనలుగా ఉన్నా, రోగులుగా ఉన్నా మీరు ముట్టి స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలకు చక్కటి ఆరోగ్యం, సుఖమైన కాన్పినివ్వండి. సంతానం కోసం ఎదురు చూసే బిడ్డల జీవితాలు గర్భఫలం అనుగ్రహించండి. ఈ వారమంతా చేసే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, డ్రైవింగ్లో, వెళ్ళే ప్రతి ఒక్క మార్గాల్లో, ప్రయాణాల్లో మీ కాపుదల కంచె అనుగ్రహించి ప్రాకారాలు భద్రపరచండి. ఈ 4 ప్రాకారాలు బిడ్డల హృదయాల్లో స్థిరపరచాలి. ఈ 4 ప్రాకారాలు బిడ్డలు నిత్యము కూడా వీటిని నెమరు వేసుకునే వారిగా మార్చబడాలి. ఆ విధంగా కార్యాలు చేసి ఘనమైన మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నాను. ఆరాధన పొందిన ప్రతి ఒక్క బిడ్డలందరినీ పేరు పేరున దీవించి మీరు అక్కడి వరకు సిద్ధపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడిని ప్రభుని యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మనవలే ప్రార్థించి సకల పరిశుద్ధులకు ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టి ప్రాకారాలు మేము భద్రపరచబడాలని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక.